మనల్ని భద్రపరిచి మరొక నూతనమైన మాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా రెండు చేతులు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాస్టర్ గారు బాధ కలిగి ప్రార్థన చేయమని వాక్యానికి ప్రారంభమే చెప్పేశారు. కాబట్టి మీరు ఆలోచనలన్నీ ఎక్కడో తిరగకుండా వాక్యం మీదకి దృష్టి మళ్ళించండి. అర్థమైందా? వాక్యం మీద మనసు పెట్టండి. అతి శ్రేష్టమైన సమయం ఇది. పాస్టర్మ గారి సమయం కాదు, ఇది దేవుని సమయం. కాబట్టి దీనిని దేవుని మనం కనపరచాలి. అది ఈ కోపానికి కారణం ఏంటంటే పలానా వాళ్ళు వస్తున్నారు అటెన్షన్లో ఉండండి అని కాదు. ఇది దేవుని యొక్క శ్రేష్టమైన సమయం. దీనిని అల్లరికి తావివ్వకుండా తప్పనిసరిగా మేము ఇప్పుడు ఇలా ఉన్నామంటే ఊరకనే ఉండలే. అంత వయసులో కళ్ళు తెరిసినా కీ ఇచ్చేవాళ్ళు, కదిలినా కీ ఇచ్చేవాళ్ళు. పక్కన వాళ్ళకి కూడా తెలియదు. కళ్ళల్లో నీళ్లు కుక్కుకొని అంతే కూర్చునేవాళ్ళం. అట్ట గెచ్చబట్టి గెల్లబట్టి ఇక్కడ దాకా వచ్చాం. కాబట్టి ఈ సమయంలో దయచేసి గమనించండి. పరిశుద్ధుల ఆరాధనకి కూడి వచ్చిన మీకు అంతా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉండగా అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును ఆకోరు అంటే శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. చప్పట్లు కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాసంలో దేవుడు మనకిస్తున్న చాలా 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 శ్రేష్టమైన వాగ్దానం ఇది. నీవు ఏ ఏ బాధలు అది అడిదిరిగి ఉంది దాని కొంచెం కింద దించి ఏ ఏ బాధల గుండా నువ్వు వెళుతున్నావు నాకు తెలియదు. చెప్తున్నాను కదా, సేవకులమైన మాకు కూడా ఒకవేళ మీ విషయమైనటువంటి కొన్ని విషయాలు మాకు తెలుస్తాయి. కానీ నీ లోపుటున్నటువంటి ప్రతి బాధను ఎరిగిన దేవుడు, నీ యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, అంటే నా పరిస్థితులు నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు, ఆయన మనతో సుస్పష్టంగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఇది యొక్క ఆరాధనకు కూడి వచ్చిన మనతో అంటున్నాడు, ఆకోరు లోయ. ఇక్కడ మీకు 2 అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. ఆ ఇమేజ్ని నెమ్మదిగా చూడండి. రోజు ఆకోరు అనంటే అక్కడే వ్రాయబడి ఉంది శ్రమ కలిగిన లోయ. ఏ లోయ ఇది? శ్రమ, బాధ. ఆ లోయను నేను నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఇక త్వరగా నేను కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా విందాం. ఈ హోషియా గ్రంథాన్ని మనం చూస్తే 1-2 అధ్యాయాలను మనం చదివినప్పుడు ఈ 2 అధ్యాయాల్లో ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయి. ప్రాముఖ్యంగా గమనిస్తే ఇది వాస్తవంగా చెప్పింది ఎవరి గురించి అంటే ఇశ్రాయేలీలు. ఆ రోజున అక్షరార్థమైనటువంటి ఇశ్రాయేలీల గురించి రాశాడు దేవుడు. అంతేకాదు ఈ రోజున్న ఆత్మ సంబంధం వినాలి, వాక్యాన్ని వినాలి. ఈ రోజున్నటువంటి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు మనం చెప్పుకుంటున్న మనం కూడా ఇశ్రాయేలీలమే కదా. ఎవరో మనం ఆత్మీయమైన ఇశ్రాయేలీలు, వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు. వారు వాగ్దాన దేశానికి ప్రయాణమై వెళ్ళారు. ఈ రోజున మనం పరమ కానానుకు అదిగో ప్రయాణమై వెళుతున్న ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. హల్లెలూయా. అయితే మనందరికీ కళ్ళకి కట్టినట్లుగా తెలియచేయబడడం కొరకు దేవుడికి ఈ యొక్క అధ్యాయాల్లో కొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. కనుక ఈ విషయాన్ని మనం గమనిస్తే దేవుడు చేసినటువంటి అనేకమైన మేళ్ళని ఇశ్రాయేలీలు అంటే వాళ్ళు ఎవరో కదా, వాళ్ళ గురించి మనకెందుకు అనుకోవద్దు, వాళ్ళకి మనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కనుక ఇశ్రాయేలీలు జీవితంలో దేవుడు అనేకమైన మేళ్ళు చేస్తూ వచ్చాడు. ఆ మేళ్ళని వాళ్ళు మరచి వాళ్ళు తిరిగి మరలా లోకంలోనికి వెళ్ళిపోవడం, అంటే మరలా దేవుని మేళ్ళను మర్చిపోయి ఆయా సందర్భాల్లో వాళ్ళు దేవుడిని విడిచిపెట్టిన వేళ దేవుడు ఏం చేశాడంటే ఒక ఉదాహరణగా దేవుడు వారికి కొన్ని విషయాలు తెలియచేయడం కోసం తన సేవకుడు, తన ప్రవక్త హోషియాని పిలిచి మరి హోషియాతో కొన్ని విషయాలు దేవుడు చెప్తాడు. అదేంటంటే
ఆయన ఎవరంటే చాలా శ్రేష్టమైన ప్రవక్త అయినప్పటికీ, అంటే దేవుని సేవకుడిని పిలిచి దేవుడు అన్న మాట ఏందో తెలుసా? హోషియా, నీవు నా కోసం నమ్మకమైన సేవ చేస్తున్నావు, కానీ నేను నీకు మాట చెప్తాను, నా మాట నువ్వు వినాలి. ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి ఆ యొక్క ఆ వారిలో ఒక భయంకరమైన వేశ్య ఒక ఆమెను నువ్వు వివాహం చేసుకోవాలి. ఆమెను నువ్వు ఇష్టపడి ప్రేమించి ఆమెను నువ్వు వివాహం చేసుకోవాలి. ఎవరిని? మామూలు వ్యక్తిని కాదు, ఒక వేశ్యని వివాహం చేసుకోమన్నాడు దేవుడు. ఇది నిజంగా దేవుని మాటే అనుకొని దీన్ని మీరు ఏదో తీసుకొని దీని ప్రకారం వెళ్ళమనిగా చెప్తున్నా. ఇది ఒక ఉదాహరణగా దేవుడు కొన్ని విషయాలు ఇశ్రాయేలుకి తెలియచేయాలని, కళ్ళకి కట్టినట్లుగా వాళ్ళకి కనబడాలని తన దాసుని దేవుడు ఆ రీతిగా చెప్పడం జరిగింది. దేవుని మాట చొప్పున పిలువబడిన సేవకుడు గనుక హోషియా ఇష్టం లేకపోయినా దేవుని మాట చొప్పున ఆమెను ప్రేమించి, ఎవరిని? ఒక వేశ్యను ప్రేమించి వివాహం చేసుకుంటే వారిద్దరికి మొదటి సంతానం కలిగింది. ఆ సంతతికి పెట్టిన పేరు ఏంటంటే ఎజ్రాయేలు. ఇవన్నీ కూడా హోషియా 1వ అధ్యాయంలో మాటలు వ్రాయబడి ఉంటాయి. హోషియా గ్రంథాన్ని తీసి పెట్టుకోనండి. హోషియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యపు 5వ వాక్యంలో మనం చూస్తే, ఆ దినమున నేను 4వ వచనంలో ఉంటుంది. ఆ సంతానానికి ఏం పేరు పెట్టారు? ఇజ్రాయేలు అనే పేరు పెట్టడం జరిగింది. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈసారి ఎవరైనా పేర్లు పెట్టమంటే ఈ పేర్లు పెట్టాలి, నోరు కూడా తిరగదు దేవుడి దేవల్ల. ఏం పేరు? ఈ పేరు ఇజ్రాయేలు. అంటే ఏంటంటే అక్కడే మనం చూస్తాము, యెహోవా అదిగో వాళ్ళు శపించబడినటువంటి వారుగా, దేవుని యొక్క శిక్షకు పాత్రులుగా, నేను శిక్షిస్తానని, అంతేకాకుండా రాజ్యము లేకుండా వాళ్ళకి చేస్తాను అనే దానికి అర్థవంతంగా ఆ పేరేం పేరు? శిక్షించబడే అనుభవం, రాజ్యము లేకుండా చేయబడ్డం. ఏం పేరు ఇది? ఇజ్రాయేలు. మొదటి సంతానం. ఆ తర్వాత కొద్ది రోజులకి మరొక ఆమె పుట్టింది. అది ఆమెకి ఏం పేరు పెడుతున్నారంటే లోరుహామా. చెప్పండి నా పేరు. లోరుహామా అంటే ఏంటి తెలుసా? జాలి నొందనిది. ఏంటంటే జాలి నొందని అనుభవాలు. అంటే ఇతరులు చూసి నేను జాలిపడరు, దేవుడు కూడా అంటున్నాడు నేను కూడా నిన్ను చూసి జాలిపడను. అరే నాయన, మనుషులు జాలి పడపోతేనే తట్టుకోలేకపోతున్నావు, దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలును చూసి నేను కూడా నిన్ను చూసి జాలి పడను. దానికి సాదృశ్యంగా 2వ సంతానానికి ఏం పేరు పెట్టారు? లోరుహామ. వాక్యం వినాలి, విన్నవారి యొక్క సమస్యలే దైవ సేవకులుగా మేము కూడా వినటానికి ఇష్టపడతాం. అర్థమైందా? ఎందుకంటే దేవుని మాటలను ఆసక్తిగా వింటే మరొకరి మీద మనం ఆధారపడం. అంటే దైవజనులకు చెప్పాలి తప్పనిసరిగా. కొంతమంది ఉంటారు, నా దగ్గరే బైబిల్ ఉంది, నాకు వాక్యం ఉంది, వాగ్దానాలు ఉన్నాయి, స్టిక్కర్లు ఉన్నాయి అంటే కుదరదు. తన యాజకుడు చేయబెడితేనే అర్పణ అంగీకరించేది. ఆయన పిలిచిన సేవకుడికి ఇచ్చిన అధికారం ఆయన నెత్తిమే చేయబెడితేనే, ఆ నెత్తిమే చేయబడితేనే. అయ్యా అర్థం కాలేదా? ఇదే సదాపడి వాళ్ళు అది ఉంచండి, ఇదేంటి వాళ్ళు చేయబెడితేనే దేవుడు అర్పణను అంగీకరించేది. కనుక సరి ఏదేమైనా లోరుహామ అంటే జాలి నొందనిది. మొదటిది ఏంటి? శిక్షిస్తాడు. రెండవది జాలి నొందని అనుభవం. ఆ తర్వాత 3వ సంతానం కలిగింది. ఆ సంతానానికి పేరు పెట్టారు లో అమ్మి. ఏం పేరు? ఈ పేరు కొంతమంది పిలుచుకుంటారు, అమ్మి అమ్మి అని పిలుచుకుంటారు కదా. మా వాళ్ళు సిస్టర్స్ ఆడవాళ్ళు పిలుస్తూ ఉంటారు, మా అమ్మి అంటారు. అట్లాగే ఈ అమ్మి ఎవరంటే లో అమ్మి. అంటే ఈ మాటకు అర్థం మీరు నా జనులు కారు. ఎవరంటే వీళ్ళు నా జనులు కాదు మీరు. అమ్మో, ఈ పేర్లు ఏం పేర్లురా బాబు. ఎంతకీ ఈ 3 పేర్లలో కొన్ని ఆత్మీయ అంటే ఆ అనుభవాలు దాగి ఉండటం. ఆ పేర్లకు అర్థాన్ని మనం చూసినప్పుడు ఎవరైనా ఆశీర్వాదాన్ని కోరుకొని ఆశీర్వాదం అని పెట్టుకుంటారు, లేదా బ్లెస్సీ అని పెట్టుకుంటారు, దీవెన అని పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ పేరులో పలుకుతున్నప్పుడే ఆ దీవెనలన్నీ మూటలాగా వచ్చి పడాలని కోరుకొని మంచి పేర్లు పెట్టుకుంటారు. కానీ ఈ పేర్లను మనం చూస్తే ఇవేంటంటే సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ 3 సంతానాన్ని దేవుడు అక్కడ పెట్టామా, వాళ్ళందరినీ బయటికి పంపడము, వాళ్ళు అక్కడ ఎదురు కూర్చొని ఆడుకోమని చెప్పడం, ఏదైనా చెయ్యండి కొంచెం. వాళ్ళ వైపు వాళ్ళేందో తెలియనట్టుగా ఈ చూసేవాళ్ళు కూడా వాళ్ళని జాతరలా చూస్తున్నారు. మీకు అర్థం కాదు.
మీరు ముసుగేసుకొని భక్తుల్లా కూర్చుంటారు కూడా మీకు అర్థం కాదు. వాక్యం చెప్పే వాళ్ళకి తెలిసింది ఆ బాధ ఏందో, ఆ ప్రయాస ఏందో. ఎందుకంటే అదేదో 4 మొక్కల్లో రాసుకోనో పుస్తకాలు ఎత్తి రాస్తారు కదా, అంతేగా పరీక్షలు రాసేది. పుస్తకం పెట్టుకొని టకా 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 రాయడం కాదు, ఇదేందో నీకే చెప్పేది. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఈ విషయాలు మనం చూసినప్పుడు అక్షరార్థమైనటువంటి ఇశ్రాయేలుకిను, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మనకును దేవుడు మరి ఇలాంటి అనుభవాలు మరి ఇంతవరకు మన జీవితాల్లో చోటు చేసుకొని ఉంటే, ఇదంతా ఈ సంతానం కలగడం ఇవన్నీ చెప్పిన తరువాత చివరిలో అంటున్నాడు, ఆకోరు శ్రమ కలిగిన లోయను నేను నిరీక్షణ ద్వారంగా నీ జీవితం నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఇక్కడ ఇన్ని మాటలు చెప్పిన ప్రభు ఆకోరుని ఎందుకు తీసుకుని వచ్చాడు? అక్కడ ఆకోరు అనే పదాన్ని అక్కడ మెన్షన్ చేయడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే, అసలు ఈ ఆకోరు అనేది బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉందో మీరు ఎవరైనా చెప్పగలరా? బైబిల్లో రెఫరెన్స్ కాకపోయినా ఫలానా సందర్భంలో ఈ మాట వ్రాయబడి ఉంది బైబిల్ అని చెప్పగలిగిన వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ఆకోరు అనే అనుభవం మీలో బైబిల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా చాలామంది. ఆకోరు బైబిల్లో మొట్టమొదటిసారిగా మనం చూస్తాం. ఎక్కడ? అర్పణక్క ఎక్కడ తెలీదా? నాకు తెలిసింది ఫిరంగిపురం, మందులపాలెం, ఇంకోటి ఏంది ఎలవర్తిపాడ. అవి బాగా నోటాడు అంటావా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, చప్పట్లు కూడా చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మీకు ఎవరికి అర్థం కాల, ఋతుం తల్లి గారికి అర్థమై మంచిగా కొట్టింది. కనుక ఈ ఆకోరు అనే పదానికి అర్థం ఏంటంటే శ్రమ కలిగిన లోయ. ఆ అబ్బాయి ప్రార్థనకి వచ్చాడా లేకపోతే బయట తిరగడానికి వచ్చాడా? నరసింహ అని పిల్లోడు బయట ఎందుకు తిరుగుతున్నాడు? ఆయన బయట ఎవరైనా భక్తులు ఎవరైనా కూర్చుంటే మందిరంలోకి వచ్చి వాక్యం వినమంటారు, కష్టపడి వచ్చి వాక్యం వినమని బైబిల్లో మనం చూస్తాము. ఆకానును మనం చూసినట్లయితే ఆకాను ఎవరు మనకి ఆకాను పేరు వినగా అర్థమైపోద్ది. ఏం చేశాడు ఆకాను? అంత వెండికి, అంత శాల్వాకి, కాస్తంత వెండి కమ్మికి, వీటికి కొంచెం వాటికి అమ్ముడు పోయి తీసుకొచ్చి లోపల. ఇది తెలుసు కదా, నేను అంటాను అక్కడ దాకా వెళ్ళేదానికంటే ముందు ఆకాను ఎవరు అనంటే అందరితో పాటే ఐగుప్తులో గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాలకు పూయండి అంటే పూసాడు. ద్వారబంధానికి పూసిన తర్వాత ఆ యొక్క భయంకరమైన విపత్తుల నుంచి తప్పించబడి ఐగుప్తుని దాటి అందరి వలె ఎర్ర సముద్రాన్ని కళ్ళ ముందు చేరడం చూశాడు. ఎర్ర సముద్రాన్ని దాటాడు. అలాగున అనేకమైన మార్గాలు గుండా బండ నుండి నీళ్లు రావడం, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభపు అనుభవాలు, ఇలాంటి ఆత్మీయ మన్నాను తిన్నాడు. దేవుడు పూరేళ్ళు పంపితే పూరేళ్ళు తిన్నాడు. ఒక్క మార్గం, కొన్ని రోజుల ప్రయాణం కాదు ఇతనిది. ఆత్మీయ జీవితపు సర్వీసు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. హల్లెలూయా. ఎక్కడ మొదలైంది? ఐగుప్తులో ఉన్నప్పటి నుండి మొదలైన ప్రయాణం ఎన్ని అనుభవాలు గుండా వచ్చి, అంతేకాకుండా యోర్దాను ఏకరాశిగా మారడం, ఏరికో దాకా వచ్చాడండి. మామూలు విషయమా? సామాన్యమైన ప్రయాణం కాదు, సామాన్యమైన సర్వీసు కాదు అతనిది. చాలా సంవత్సరాల సర్వీసు. దగ్గర ఇక వాగ్దాన దేశానికి దగ్గరలోకి వచ్చేసాడు. ఇప్పుడు పుట్టింది పుండు. ఏం పుట్టింది? ఇలాగే చెప్పాలి. ఇప్పుడు పుండు పుట్టి, ఏం పుండు పుట్టింది? కొంచెం ఆ శాల్వాకి కొంచెం షినారు వస్త్రం, అలాగే కాస్త వెండి అలాగే కొంచెం అది ఇవన్నీ దొరికేసరికి ఏం చేశాడు? తీసుకెళ్ళి గుడారంలో దాచిపెట్టి. దేవుడు ఏమన్నాడు? ఎరుకో అంటేనే శపితమైనదిరా, దాన్ని కాల్చండి. దానిలో మీకు విలువైనవి కనపడినా సరే కాల్చి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మనం ఎందుకు వింటామండి? మనకు నచ్చింది వరకు వింటాం, నచ్చంది తీసుకెళ్ళి లోపల పెట్టడం. బైబిల్లో ఉండాలి, మన తలకాయలాగా ఉండాల్సిందని నచ్చిన వరకే పాటించడం, నచ్చని పక్కన పెట్టడం. ఇదిగో మేము కూడా భక్తి చేస్తున్నామని మీరైనా మేమైనా చెప్పుకుంటే సరిపోదు. ఇదిగో రోజున శపితమైన అనుభవాల్ని కాల్చండి అంటే వినకుండా ఒక్కడి శపితమైన అనుభవాన్ని బట్టి ఆ రోజున ఇశ్రాయేలు చిన్న హాయి పట్టణాన్ని జయించలేని సందర్భాన యెహోషువ పిలువబడినటువంటి యవనస్తుడైన యెహోషువ బట్టలు చింపుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు విడుస్తున్నాడు. అయ్యా,
అందుకే నేను మోషే తర్వాత నాకు వద్దయ్యా ఈ పత్తనం అంటే నువ్వే తీసుకొచ్చి ఇచ్చావయ్యా. ఈ రోజున అందరూ నన్ను చూసి ఏళ్ళని చేస్తున్నారు. పెద్ద మనగాళ్ళు లేచాడు, మోషే అంతటి నాయకత్వం చేస్తానని వచ్చాడు, ఇప్పుడు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తాడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారని ఏడిస్తే తన సేవకుని కన్నీరు చూచిన వాడు దేవుడు అంటాడు, ఒక్కొక్క గోత్ర పెద్దను బయటకు తీసుకురా, నీవు పిలువబడిన వాడివి గనుక నేను నీకు దైవ జ్ఞానాన్ని ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా బోధకుల కంటే కూడా అత్యధికమైన జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ సమయంలో ఆ మాట ప్రకారంగా చేసినప్పుడు ఆకాను వంతు రావడం వీడి గుడారంలోనే ఉంది. వీడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు, పక్కకు తీసుకురండి. తెచ్చిన తర్వాత ఏం చేస్తారు, అతను చేసిన దానిలో పాలు పొందిన భార్యని ఎవరామె ఆయన తీసుకొచ్చాడు అనుకో, ఏమైనా తీసుకెళ్ళి చెప్పలా, మా ఆయన ఎంత తెలివైనోడో అనుకొని వాటిని చక్కగా దాచిపెట్టి, అమ్మగారు మామూలుదా, భార్య అంటే ఏంటండి, భర్త చేసిన దానిలో కాస్త పాలు పంచుకున్నావా జాగ్రత్త. కొంతమంది ఉంటారు, సమస్యలు ఎందుకు వస్తాయి అంటే కొన్నిసార్లు తప్పు చేస్తేనే సమస్యలు రావు. ఇళ్లల్లో కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి, కొన్ని గుద్దులాటలు వస్తాయి. ఆ పరలోకం కాదు ఇది, ఎంత పరలోకం లాగా ఉన్నా వస్తుంది ఒక్కోసారి నరకం. అప్పుడు ఏదో తప్పు చేసినట్టున్నారు, ఆత్మీయుల కుటుంబాల్లో శోధనలు అంటే ఊరకనే రావు. ఎందుకంటే ఒక్కోసారి ఎదుటి వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తే, అది భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా, ఆ ఇంటిలో ఖండించే అనుభవం ఉండాలి. అంతేగాని నువ్వెంతంటే నేను అంత, నువ్వేం చేస్తుందంటే ఆ ఇల్లు బాగానే ఉంటుంది, ఒక్కసారి వచ్చి పడింది అదిగో చూడండి, అయ్యగారు తీసుకొస్తే ఏమన్నా చేయాలి కదా, చక్క దాచిపెట్టి నీకెందుకు పో, జాగ్రత్త అనుకో, నీకెందుకు జాగ్రత్త, నేను ఏం చేస్తాను నువ్వు చూసుకో అని శుభ్రంగా అలికి అమ్మగారు శుభ్రంగా దాచిపెట్టి, నువ్వు తీసుకొస్తే నేను ఎలా టాలెంట్గా దాచిపెడతాను. ఇతరుల ఆ యొక్క కష్టార్జితాన్ని, అక్రమ సంపాదనను, ఇతరుల యొక్క కన్నీటిని, ఆ కష్టార్జితాన్ని అక్రమంగా దోచి నువ్వు దాచిపెడితే తెలివిగా నీవు కానీ నేను కానీ ఎవరికి తెలియకపోవచ్చేమో కానీ ఆకాశమందున్న దేవుడు చూస్తాడు. ఆ రోజున కయ్యోను రక్తాన్ని భూమిలో నుండి మొరపెట్టుట విని కయ్యోను గాడికి 7 ఇంతల శిక్ష విధించిన ఆ దేవుడే ఈ రోజున ఇతరుల్ని మనం బాధ పెడితే, ఇతరుల కష్టార్జితాన్ని, ఇతరులకు రావలసిన నీ దగ్గర ఎవరైనా పనివాడు పని చేస్తుంటే వాడి చేతాన్ని నువ్వు ఆపకూడదు. వాడి యొక్క చేతాన్ని నువ్వు ఆపవా, అది దేవుని దగ్గర మొరపెడుతుంది. రెండవది, ఇతరుల యొక్క అక్రమంగా ఇతరుల దగ్గర నువ్వు ఏది తెచ్చిన మర్మంగా దాచిపెట్టి ఎవ్వరికి తెలియకపోవచ్చు లోకంలో, కానీ ఆకాశమందున్న దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ రోజున కయ్యోను కుటుంబంలో కూడా జరిగింది అదే. ఆ రోజున వాళ్ళు దాచిపెట్టారు, కానీ అదిగో దేవాతి దేవుడు దిగి వచ్చి దానిని బట్టబయలు చేసినప్పుడు కయ్యోను జీవితంలో మనం చూస్తాము, కుటుంబం అంతటికి శ్రమ. ఒక్క కయ్యోనుని బట్టి భార్య గద్దించి ఉంటే అప్పుడైనా తప్పించుకునేవాళ్ళు. ఆ అమ్మగారు దాచిపెట్టింది, పిల్లలు దాచిపెట్టారు. మొత్తాన్ని తీసుకొచ్చి రాళ్ల కుప్పగా ఒక లోయలో వేసి రాళ్ల కుప్పతో మూసేశారు. అదే ఆకోరు లోయ. ఏ లోయ అది? ఇంకెప్పుడైనా అడిగినప్పుడు చెప్పండి సరేనా, ఇది అంతొద్దు. ఆకోరు లోయ ఎక్కడుంది? అక్కడుంది. ఆకోరు లోయ అంటే బాధ లోయ, సజీవ సమాధిగా కుటుంబం అంతా ఆ లోయలో వేసి రాళ్ల చేత వాళ్ళని మూసేశారు. ఆ రోజున ఆకోరు లోయ. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఆకోరు అనగా బాధ కలిగిన లోయ. అమ్మ ఆకోరు లోయ నిరీక్షణ ద్వారంగా అయిపోతుందంట అనుకొని నీకు ఇష్టం వచ్చిన ఆ మాట వాడికి తీసుకొని వెళ్ళి సంతోషంగా ఉండడం కాదు. అసలు ఆకోరు అనుభవాలు ఎందుకు వచ్చినాయి, అవి ఎప్పుడు అలా మారుతాయి అన్నీ కొంచెం వివేచించుకొని వాక్యం విను. నా జీవితంలో బాధలు తీసేస్తాడంట దేవుడు అనుకొని నువ్వు సగం విని పాస్టర్ గారు ఇది ఎందుకు జరగలేదు అని నన్ను నిలదీస్తే యాకోబుని నిలదీసినట్టు రాహేలమ్మ వెళ్ళి నాకు నువ్వెందుకు పిల్లల్ని ఇవ్వని అడిగిందంటే భర్తను పట్టుకుని ఆయనకి తిక్కలు లెగిసింది. అర్థమైందా? అప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఇష్టం ఉన్నా అదే కొంతమంది అంటారు కదా, నిన్న చిన్న పిల్లలు ఏదో చూస్తుంటే స్టోరీ చూస్తే దానిలో కూడా నీతి ఉందండి బాబు నాయన.
అమ్మగారు అంటుంది ఇంటికి వచ్చి, నేను వెళ్ళను, వాడితో నేను ఉండను. ఎందుకు ఉండమమ్మ అంటే, నువ్వు ప్రేమ వివాహమే గమ్మ చేసుకుందంటే, ప్రేమించినప్పుడు ఉన్నట్లు లేడు ఇప్పుడు. ఎందుకు ఉంటాడు అసలు? ప్రేమించినప్పుడు అబ్బాయి, పెళ్లి చేసుకున్నాక భర్త అంటే భర్తలాగే ఉంటాడు. అలా ఉండటమే వాళ్ళకి అదొక అలంకారం. అసలు భర్తే అర్థమైందా? కనుక అలా ఉంటాడంటే ఉండడు. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకే? రాహేలమ్మని ఇష్టం ఉన్నా లేకపోయినా ఐ లవ్ యూ అని బాగానే ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తా, అదే కదండి తెలుగులో ప్రేమిస్తున్నానని, ఇంగ్లీష్లో అదే ఇంకా అనేది. మరి కాబట్టి ఇబ్బందిగా ఉన్నా అలా అంటూ వచ్చాడు కదా అని, నాకు పిల్లల్ని ఇస్తావా ఇవా అంటే ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు? నేనేమన్నా దేవుడిని అనుకుంటున్నామని ఓ రోజు ఫైర్ అయిపోయాడు. అట్లాగే వాక్యం చదువుతున్నప్పుడు పూర్తిగా అనకుండా నా బాధలన్నీ దేవుడు తీసేస్తాడంట. ఈరోజు నాకు మాట ఇచ్చాడని నేను నిద్రపోయి లేచి వెళ్ళి వాక్యం తీసుకొని, పాస్టర్ గారు మాకెందుకు బాధలు తీరలేదండి అంటే, నేనేం చేయలేను. నేను కూడా నిమిత్త మాత్రం చెప్పడం, అడుగుచ్చాడు అంతే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు వచ్చింది యాకానికి శ్రమ? తను చేతులారా చేసుకున్నటువంటి అనుభవాలు. కాబట్టి ఒకప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు, ఎలా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. చూడండి, ఒక్క వ్యక్తి తప్పిపోతే ఆ కానును బట్టి వారి జీవితాల్లోనికి ఇలాంటి శ్రమలు కలిగిన బాధలు లోయలు గుండా వెళుతూ ఉన్నారు. అయితే అదిగో ఇశ్రాయేలు అనుభవం, శిక్షించబడే అనుభవం, అలాగునని జాలి నందని అనుభవం, నా జనులు మీరు కాదు అని ఈ పేర్లన్నీ కూడా చూడండి, ఆ దినాలు అవన్నీ కూడా ఆ రోజున వారి జీవితాల్లోనూ ప్రవేశించినాయి. అందుకే చెప్తున్నాను కదా, ఎవరోది కాదు ఈ వాక్యం, మనదే. ఈ 3 అనుభవాలు కూడా నువ్వు వెళుతూ ఉంటే దేవుడు ఎప్పటి వరకు కూడా నీ విషయంలో బెగబట్టిగానే ఉన్నాడు. నువ్వు నన్ను బలకరించినా నేను నిన్ను బలకరించను, నేను నీ విషయంలో జాలి పడనని మొహమాటంగా ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఉంటే, ఎలా అంటే బిడ్డలతో తల్లి కావచ్చు, తల్లి ఉందనుకోండి, ఒక బిడ్డను చూసి పొరపాటున ఇప్పుడు ఇదిగో చిటికే చెప్పి ఈ రోజు నుంచి నీతో పలికితే అప్పుడు అడగవే అంటది. ఏమంటది? ఈ రోజు ఎప్పుడు అనలేదా మీరు ఎప్పుడు అనలేదా? మీరంతా ఒకవేళ ఎవరు మీ అమ్మ ఒకవేళ దేవదూత ఏమో, ఎలిజబెత్ అక్క, నేనంత దేవదూతను కాదు రా బాబు, నేను ఇంకా ఈ శరీరంలోనే ఉన్నా, మీరు దేవదూతలు ఏమో నాకు తెలియదు కానీ తల్లి అంటది, ఈ రోజు నుంచి మళ్ళీ రోషంగా అసలు చేసినట్టే అక్కడ, ఈ రోజు నుంచి నీ మొహాన్ని నేను చూసిన, నీతో మాట్లాడిన, నీకు అన్నం పెడతానే చూడు, నీ మొహం చూస్తాను, నీకు జల్లేస్తా. అయ్యో ఎన్నో కోతలు కోస్తారా తెల్లారి పాటికి, లేదా కాసేపటికి ఆ పిల్ల అడిపోతుంది అనుకో, తెలియనట్టే మెయింటైన్ చేసిద్ది. కానీ అమ్మాయి అడితరకంగా అలా తొంగి చూసిద్ది, ఈ లోపల చూసి తెలియనట్టే నటన. అట్లాగే దేవుడు కూడా ఇంతవరకు నీ జీవితంలో ఎదురైన శోధనల మధ్యలో ఆయన నీతో ఎడమొఖం పెడమొఖంగా ఉన్నాడు. అలా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడు కూడా, గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కానీ అంటున్నాడు, ఆ కోరు లోయ నీ జీవితంలో నేను నిరీక్షణ, ఏదో మాడుతున్న వాసన వస్తుంది, ఏదో కాలుతున్నట్టుగా ఏదో వాసన వస్తుంది, గమనించాను. పొయ్యి ఆరిపేరు లేదో, లేకపోతే ఎక్కడ మీద నిలిగించారో ఒకసారి గమనించాను. లెగిసేళ్ళు ఒకసారి చూడండి. హల్లెలూయా. లేకపోతే ఆ మూతలు ఏమైనా తీసి ఇసుకేమన్నా నేస్తున్నారు, ఎందుకు చూడండి కొంచెం. హల్లెలూయా. కాబట్టి అసలు బాధలో ఉన్నటువంటి ఈ మనిషి ఎవరు? ఈ ఆకోరు లోయలోకి వెళ్ళారు కదా, ఇంతకీ ఈ బాధ కలిగిన మనిషి ఎక్కడికి వెళ్ళాడు అని మనం చూస్తే, అదే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. 1 నుంచి 5 వాక్యాల్లో చాలా విషయాలు ఉంటాయి. అయితే మనకు బాగా తెలిసిన మాట, ఈ బాధ నొందిన ఈ వ్యక్తి ఎక్కడున్నాడు అని అంటే, మహా ఎండకు కాలిన అరణ్యములో ఉన్నాడంట. ఎక్కడున్నాడు ఇతను? మహా ఎండకు నోరు తెరిచి చెప్పండి అమ్మా. అలిగారు రా మీద ఏమన్నా? చాలా రోజులు అయింది అనుకుంటున్నారు ఏమన్నా? అలిగినట్టు అటు చూస్తున్నారు సీరియస్గా. నన్ను సీరియస్గా చూడొచ్చు, నీకు దేవుడికి ఎవరినట్టు వస్తుంది, వాక్యంలో వచ్చింది. అర్థమైందా? నన్ను చూడొద్దు, నేనేం చేయలేను. ప్రార్థన చేయడమే నా వంతు, అంతే. చెప్పడం నా వంతు, చేయాల్సింది నువ్వే. అర్థమైందా? బుడి నడకలు నడవాల్సింది నువ్వేనమ్మా. తల్లి కనిందిగా నా బదులు నడువంటే అట్లా నడిచిద్దా? రేపు నడుస్తారా? నువ్వు నడిపిస్తావా? లేలా నువ్వే ఎక్కడున్నావు? వెళ్ళిపోయావా అక్కడికి?
వెళ్ళలేదా? అసలు ఎక్కడే ఉన్నా? ఎక్కడన్నా ఉన్నావా? ఏ హాస్పిటల్లో ఉన్నావు? హాస్పిటల్లో ఉన్నావు? ఇక్కడ ఉన్నావా? ఇక్కడ ఉన్నావా? హల్లెలూయా చెప్పు గట్టిగా. హల్లెలూయా. బొడు 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 నడకలు నడవలసింది నువ్వు, అర్థమైందా? హల్లెలూయా. మంచిది. అతను ఎక్కడున్నాడంట? మహా ఎండకు కాలిన అరణ్యములో, అంటే శ్రమలలో, బాధలలో, ఈ రోజున నిందలలో, అవమానముల్లో నీవు చిక్కుపడి ఒకవేళ కూరుకుపోయిన అనుభవాల్లో నీవు ఉన్న అనుభవాలను బట్టి అదుగుదుగా ఆ ఇమేజ్ చూడండి. ఆమె ఏం చేస్తుంది? అలాంటి అనుభవాల మధ్యలో మోకరిల్లి మొరపెడుతూ ఉన్నటువంటి ఆ ఇమేజ్ని మనం చూసినప్పుడు చూడండి, ఆకాను తెలుసో తెలియకో తప్పు చేశాడు. ఆకాను ప్లేస్లో మనల్ని పెట్టుకొని తెలిసి చేశామో తెలియకే చేశామో, మొత్తానికి మన జీవితాల్లో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ వాక్యాన్ని నేను సిద్ధపడుతున్నప్పుడు సంఘం అంతటికంటే ఒక కుటుంబం నేను కన్నులారా చూశాను. వారితో దేవుడు మాట్లాడతాడని నేను అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే నేను అనుకున్నాను, ఈ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించావో ప్రభువా అనిపించింది. కాబట్టి ఇదిగా అలాంటి అనుభవాల మధ్యలో ఒకవేళ నీవు మొరపెడుతూ ఉన్నావేమో, దేవుడు దిగి వచ్చి నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కడి కోసం ఇది ఒక చక్కటి వాగ్దానం. నీ జీవితంలో నువ్వు విశ్వసించగలిగితే ఆకోరు లోయ నిరీక్షణ ద్వారంగా మార్చబడబోతుంది. చప్పట్లు కూడా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో పలుకుతున్న మాట, ఇక మీదట నీ జీవితంలో బాధలు ఉండవు. ఆమేన్ చెప్పొచ్చు కదా. మిమ్మల్ని నేను ఇక బాధ పెట్టను అని దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మహా ఎండ, కాలిన అరణ్యపు అనుభవాల మధ్యలో నీ జీవితం ఎలా ఉందో ఎరిగిన దేవుడు ఇప్పటి వరకు కూడా నిన్ను నీ ముఖం చూడకూడదని, నీవు చేసినటువంటి చిన్న అవిధేయతను బట్టి క్షమించలేని మనసు వచ్చి నీ మీద నిన్ను జాలి పడనని, నేను నిన్ను ఇంకా శిక్షిస్తానని, అసలు నువ్వు నా ప్రజవే కాదు అన్న దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా నీ ఆకోరు అనుభవాలను నేను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, కొంతమంది తప్పుని ఎదుటోళ్ళ మీదకి రుద్దడం, దయచేసి జ్ఞాపకం, ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఈ మాటలే కాదు, వాక్యం అంతా దేవుడే అంటారు. సరిగ్గా మన దగ్గరకు వచ్చి గుచ్చింది అనుకో, ఇది ఖచ్చితంగా మందే సబ్జెక్ట్ అనుకుంటారు, చెప్పించబడతాం గ్యారెంటీగా. దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడతాడు. ప్రేమించే తండ్రి గాయాలు రేపుతాడు. కనుక ఈ మాటలు వింటున్నప్పుడు నీవైనా నేనైనా ఎదుటోర్ల మీదకి తప్పు రొద్దొద్దు. నా వలని పరిస్థితులు కలిగిన నువ్వు ఒప్పుకోగలిగితే నిశ్చయంగా దేవుడు అంటున్నాడు, నీ ఆకోరు అనుభవాలు, ఆకోరు అంటే ఏంది? బాధ కలిగిన నీ అనుభవాల్ని నిరీక్షణ ద్వారంగా నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పేరేంటి? ఇజ్రాయేల్. శిక్షిస్తానన్న దేవుడు ఇక నేను నిన్ను శిక్షించనని నీకు మాట ఇస్తూ ఉన్నాడు. చలనం లేదు మన వాళ్ళకి. శిక్షిస్తాను అన్నాడా? సమాధానం తల్లి. ఇప్పుడు మాత్రం రెస్ట్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు దాకా పిల్లలతో మంచిగా ఆడుకున్నారు, ఆ ఫోటోలు బొట్టు చూపించారు, వాళ్ళు బాగానే చాలా శ్రమల్లో ఉన్నారు. వాక్యం వినండి, దేవుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. జవం జ్యోతి సిస్టర్ ఎక్కడ ఉంది? లేదా? కాకినాడ వెళ్ళిందా? అదే మరి ఏందనుకున్నారు? అదే మరి అప్పటికప్పుడే అట్ట ఉంటాం, ఏముండదు అట్లానే. మరి వాళ్ళకేముండి దేవుడు మనసు అట్టుండాలి. మన మీద పిచ్చి కోపం మీద ఉన్నాడు ఆయన, అయినా కూడా దేవుడు అంటున్నాడు, శిక్షించాలనుకున్నాను కానీ నేను నిన్ను శిక్షించు. రెండవది ఏమంటున్నాడు? జాలే పడ నీ మీద అన్నవాడు అంటున్నాడు, నేను నీ మీద జాలి పడతా. హల్లెలూయా. నీవు అసలు నా ప్రజవే కాదు, నా మనిషివే కాదు నువ్వు అన్న దేవుడు అంటున్నాడు, నీవు నా జనులు, మీరు నా జనులు, నీవు నా బిడ్డవని దేవుడు నేను దగ్గర తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక మీదట ఈ 3 పేర్లను దేవుడు కొట్టివేసి ఒక క్రొత్త పేరు దేవుడు నీకు కలుగు చేస్తాడు. అంతేకాదు నీ ఆకోరు అనుభవాల్లో నిరీక్షణ ద్వారంగా మార్చబడబోతున్నాయి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒక చక్కటి మాట. సామెతలు 23:29 త్వరగా తీసి చదవండి. సామెతలు 23:29 కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఎవరికి శ్రమ? ఆగమ్మ కావ్య, మీరు మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి నేను ఒక్కొక్క మాట చెప్తా,
ఆ మాటని పక్కన ఉన్న వాళ్ళని అడగండి. అడిగేటప్పుడు గట్టిగా అడగండి. డబ్బులు అడుగుతారు చూసారా, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అంటారు చూసారా, అట్లాగా మొదటి మాట ఎవరికి శ్రమ, గట్టిగా అడగండి రా, పక్కన వాళ్ళు అడగండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం. ఏమో ప్రేమతో పిలుచుకుంటున్నారు ఏంది గట్టిగా అడగమంటే. ఎవరికి ఎవరికి జగడాలు, జగడాలు అంటే ఏంది, కోట్లాట్లు. ఇంకా ఎవరికి చింత, ఇంకా ఎవరికి హేతువు లేని గాయాలు. అంటే అనవసరమైనటువంటి గాయాలు ఎందుకు కలుగుతున్నాయి, ఎవరికి కలుగుతాయి? అయిపోయిందా? ఎవరికి మన దుష్లాపం వచ్చిందంట, అయిపోయా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి అన్నీ, ఎవరికంటే అదిగో ఎవరైతే ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, పని పాట లేకుండా దేవుడు మనల్ని కష్టపెట్టడమ్మా. పని పాట లేకుండా దేవుడు మనల్ని ఏం చేయడు. భరించడం చాలా కష్టంగా ఉంది కానీ భరిస్తాను. ఆ పని పాటలు లేకుండా దేవుడు ఎవరిని కూడా ఆయనకి పని పట్టలేదంటారా? అంటాం కదా, నేను ఒక్కదాన్నే కనిపించాను దేవుడికి, నా పిల్లలే కనిపించారు దేవుడికి, ఇంకెవరు కనపడలా. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఎట్లా అంటే మీకు అర్థం అవ్వాలంటే, ఒక రోజున మేము ఆ రోజుల్లో సేవ చేస్తుంది దినాల్లో నాన్నగారు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆవిడ మందిర ఆవరణంలోనికి వస్తుంది. చాలా సంవత్సరాల క్రితం గుర్తు వచ్చింది ఇప్పుడు నాకు. ఏమనుకుంటున్నాడు ఏమో నాకు అర్థం కావట్లేదు అనుకుంటా చెంగులు దోపుకుంటా వస్తుంది. నాన్న వాళ్ళ గుండెలు జారిపోయింది. సేవ చేస్తున్న కొత్త దినాలై ఎవరి వల్లైనా, రే మీ వల్ల ఏమన్నా అయిందా, మీ వల్ల, అప్పటికి అయిపోతుంది, మా గుండెలు జారిపోతుంది, మా మీద పడతాడు ఎందుకు కొంప తీసని. అప్పుడు మంచి వైరాగ్యంలో ఉన్నారు కదా. కాబట్టి చిన్నదానికి కూడా ఏ చిన్నది చేసినా బెల్ట్ తీసేవాళ్ళు కాబట్టి ఆ వైరాగ్యం వేరు. ఆ టైంలో ఇక వాళ్ళ కంగారులో ఉన్నారు. మేమనుకుంటున్నాడే మేము ఒక్కళ్ళమే కనిపించాను, నేను ఎంత చీప్గా కనపడుతున్నానో, నేనంటే అంత తక్కువగా ఇదిగా నేనేం తక్కువ చేశాను అనుకుంటా వస్తుంటే, ఇక పాస్టర్ గారికి ధైర్యం చేసుకుని వెళ్ళి, ఎవరమ్మా ఎవరి వల్ల వచ్చిందమ్మా నీకు కష్టం ఏంటి అని అంటే, మా వల్ల అంటే, మీరు కాదు పాస్టర్ గారు భలేవాళ్ళని, మిమ్మల్ని ఎందుకంట నేను కంగారు పడినట్టున్నాను, మిమ్మల్ని కాదు పాస్టర్ గారు భలేవాళ్ళని అనగానే పాస్టర్ గారికి నెమ్మది తెచ్చుకొని ధైర్యం చేసి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, మీ ఆయనే కదా అన్నాడంట. అయ్యో బాబు, ఆయన ఏం చేశాడు, పిచ్చి మహారాజు. అమ్మమ్మా ఏ రాజు బా గెలిగిపోతుంది మొఖం పో, అధికారికంగా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఉపవాస ప్రార్థనలు ఇట్లా లేవు. హల్లెలూయా హల్లెలూయా. పిచ్చి మహారాజు అమ్మ ఆయన కాదు, పిల్లలు అమ్మ వాళ్ళు ఎందుకు అవుతారు పాస్టర్ గారు, దేవుడు అంట. ఎవరంట ఆయన? దేవుడు అండి. అరే పాస్టర్ గారికి రక్తం ఉడికిపోయింది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఏదో కట్టుకున్న భర్త మాట్లాడినట్టుగా ఇంత తగాదాడుకుంటే మీదకి వస్తే మేమేం తప్పు చేసామో, లేకపోతే సరే అది ఇది కదన్న ఇంట్లో అయినా పిల్లలు అనుకుంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కాదు దేవుడు అంట. దేవుడు ఏమన్నా ఇంట్లో అయినా నువ్వు నిలదీయడానికి? దేవుడు కట్టుకున్న భర్తను నిలదీస్తూ ఉంటారు కదా. మన దగ్గర ఏ సత్తా లేకపోయినా, సత్తా ఉన్న వాళ్ళు అణిగి మనకి కూర్చొని ఉంటారు, ఏం చేయలేరు వాళ్ళు. అన్నీ ఉన్నాక ఏం చేసిద్ది, అణిగే కూర్చోండి ఏం చేసిద్ది, అన్నీ ఉన్నాయిగా, నెత్తి మీద 1,00,000 భారాలు ఉంటే ఏం చేసిద్ది, ఎగిరి పడటానికి లేదేక కూర్చోవటమే. ఎగురుతామని అప్పుడప్పుడు ఎగిరిన ఏం కుదరదు, సనికి మై కూర్చోవడమే. ఏమి లేని ఉంటుంది అటు ఇటు కానీ అది ఊరకూరకి ఎగిరి దట్టాన్ని నిలబట్టుకొని నిలదీస్తూ ఉంటారు. అట్లాగే దేవుడు అంటే ఉన్న ఇంట్లో మనిషి, ఇంట్లో కట్టుకున్న ఆయన అనుకుంటున్నావా? కొంతమంది దేవుడిని కూడా నిలదీస్తూ ఉంటారు బుద్ధి లేక. ఎవరికి కష్టాలంట, ఎవరికి శ్రమ, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి వస్తే ఎదుగో ఆడు ఆ పనికి మాలిన పని చేశాడు కాబట్టి ఆకాను బాధ కలగడానికి కారణం ఎవరు? దేవుడా? దేవుడు అండి ఆకానికి బాధ కలగడానికి, ఈ బాధలోయలోనికి ఆకాను వెళ్ళడానికి కారణం ఎవరు? మరి అన్నీ చూసావు కదా, ఆత్మీయత అంతా చూసావుగా. వద్దు అని చెప్పాడు కదా దైవజనుడు, వద్దంటే సర్వ సమాజ 1,00,000 మంది ఉన్నారు, నీకు ఒక్కడికి ఏం పోయేగాలం వచ్చింది దాచిపెట్టావు, నీవు చేతులారా చేసుకొని దేవుడు నన్ను బాధలో ఇలా వేసాడని అంటావా? జాగ్రత్త. ఎవరికి కష్టం చేతులారా, నీ అంతకు నువ్వు శ్రమ తెచ్చుకున్నావు.
అయినా పర్వాలేదు, మొత్తానికి కనికరం కలిగిన దేవుడు అంటున్నాడు, సర్లే వదిలేసాయి. ఎట్లానేగా కాకినాడ వెళ్ళింది, కాకినాడ ఇంతకు వెళ్ళింది. అన్నీ అసలు అదొక మ్యాజిక్ అండి. భార్యాభర్తల బంధం అనేది దానంత సిగ్గులేని బంధం ప్రపంచంలో ఇంకేది ఉండదు. ఏమైనా ఉంటుంది అంటారా? ఇంకా తెలియదు లేదు. ఏమైనా ఉందంటారా? ఏంది అక్క రూత్ అక్క సీరియస్గా ఉన్నది? మీరు ఒకవేళ మంచిగా ఉంటారా మాకు తెలియదు, కానీ దానంత సిగ్గులేని బంధం ఇంకేది లేదు. వాళ్ళకి ఏం తెలియదు, చూస్తున్నారు. ఏమి అనుకున్న వాళ్ళు మొక్కలు కనపడతలేదు నాకు అసలు ఏమి. రూతు హల్లెలూయా. ఎందుకంటే అసలు ఆ మధ్య ఎమికనూరులో ఒక విషయాన్ని చెప్తారు మా పాస్టర్ గారు, సుజాత పాస్టర్ గారు. రాత్ర మనోళ్ళేనంట, ఎవరాళ్ళు మేడికొండ వాళ్ళు ఎంటున్నారా, మనోళ్ళే వాళ్ళు, మళ్ళీ ఎవరో కాదు. అంజమ్మ ఎంటున్నావా, మనోళ్ళే. మొత్తం రాత్రంతా గొల్లగొట్టుడు, అసలు ఎన్ని ఇరిగిపోతున్నాయో తెలియట్లే. ఏం చేస్తాం, అలా ఉందండి పరిస్థితి. తెల్లారి మెరసక్క బండి మీద వాళ్ళు వెళ్తుంటే, బండి లేదుగా ఇంకా లేలా, బండి కొన్నారా, బండి తర్వాత కొందరు కానీ ముందు మీటింగ్ని పైకి లేపండి అమ్మా, సరేనా? బండి మీద వెళ్తా ఉదయాన్నే అసలు రాత్రి అంతా రచ్చగా ఉంది కదా, అంతా ఏడిపోయిందో. అసలు అమ్మగారు అయ్యగారిని గట్టిగా మరి ఆ డ్రైవింగ్ చేస్తా లేనిపోయింది, బ్రేక్ ఎత్తి ఇద్దరు పడతారు కావట్లా. మా పెద్ద ఆయన ఉన్నాడు, ఒక ఆయన వెళ్ళిపోయాడు దేవుని రాజ్యానికి. ఆయన చెప్పిన మాట ఏం తెలుసా, బండి మీద వెళ్ళేటప్పుడు అంట ఇవన్నీ పట్టుకుంటుందంట, సంచులన్నీ పట్టుకుంటుందంట ఓ చేత్తో, ఇంకో చేత్తో ఆయన ఆడబడిపోతాడని ఆయన్ని కూడా పట్టుకుంటుందంట. సంచులు పట్టుకుందుకు ఈ చేత్తో సత్యవత అంటున్నారా, మళ్ళీ ఈ చేత్తో అయ్యగారు ఆడబడిపోతాడు ఆయన పట్టు, మొత్తం అట్లా మొత్తాన్ని పొద్దున్నే మళ్ళీ అలా పోతారంట. అదేందో అర్థమైంది, ఆ కాళ్ళకి రాత్రి అంత ఎందుకు డిషం అర్థమైందా? అట్లాగే మరి వీళ్ళకే ఎంత ఉంటే దేవుడు సృష్టించబడిన వీరికి దేవుడు అంటున్నాడు, మొత్తానికి అన్నాడు, ఏమన్నాడు, అరే ఆకాన్లాగా నువ్వు, ఆకాన్ ఎవరో కాదు, మనమే అన్ని దరిద్ర పనులు చేసి నీ శపితమైన వాటిని దాచుకొని చేసిన పనులన్నిటిని బట్టి నీ కష్టాలు వచ్చినాయి అన్నాడా. మళ్ళీ అంటున్నాడు ఇప్పుడు, సర్లే వదిలేసాయి, అన్నీ మొత్తం వదిలేసాయి, నేను మర్చిపోతున్నాను, నువ్వు కూడా వదిలేసాయి. అసలు మొత్తం ఇక అసలు దాన్ని డిలీట్ చేసి నా మనసులో లేదు. మంచి మనసు ఉన్న వాళ్ళ మనసులో ఉంటుంది. పాపం ఎలా ఉంటుందంటే, మామూలు మనకి అంటే మహాప్రేమ స్త్రీలకి, పురుషులకి తెలియదులే, కానీ కొంతమందికి దేవుడి తల్ల గ్యాస్ని చూస్తే పశువులు దొడ్డే శుభ్రంగా ఉంటుంది, మనకు అర్థమే సాగుదు. ఆ గ్యాస్ బండ రోగాలన్నీ ఎక్కడి నుంచో దానిలో నుంచి వచ్చేది. అది ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ గ్యాస్ కడిగి దాన్ని తోమి, దేవుడు రోగాలు రాకుండా ఉండాలంటే ముందు శుభ్రం చేసుకోవాలి కదా. కొంతమంది వాక్యం వినేవాళ్ళు ఎవరైనా పెద్ద మేధావులు ఎవరైనా నుండి వాక్యంలో చెప్పాలంటే మరి ముందు అక్కడి నుంచి మొదలైతేనే ఇక్కడ నిలబడేది. హల్లెలూయా. అది శుభ్రం చేయకుండా, కానీ చూడండి దేవుడిని ఎరగని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఉదయాన్నే దాన్ని అంతా శుభ్రం చేసి తర్వాత అంతా అది ఇది చేసిన తర్వాత వంట దగ్గరికి వెళ్తారు. మనం అట్ట కాదు, అక్కడే ఆవలిచ్చడం, అక్కడే తొమ్మటం, అక్కడే దగ్గటం, శుభ్రం లేదు దేవుడి దేవాళ్ళు, అందుకే రోగాలు. అది చెయ్యితే ఆడే అంటుకుపోద్ది, అనాబండైన వదిలిద్దాం కానీ గ్యాస్ వదలదు, అంత రోతకుంటుంది ఆ గ్యాస్. అలాంటిది ఎందుకు వచ్చింది, పాలు పొంగు. అట్లా శుభ్రంగా ఉండే వాళ్ళకి గనక పాలు గనక అట్ట గనక ఒక చిటిక పడిన చా 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 చా, ఎందుకంటే కష్టపడి ఇప్పుడే కదా ఇప్పుడు కనుక ఉంటామా, అసలు చూస్తా ఉండగా మనం మాయ చేసేది. అంత ఈజీగా కొంతమందికి కోపం వచ్చింది, చాలా స్పీడ్గా వచ్చేసేది కోపం. పాల పొంగులాగా తపామని పడిందా, ఇంకేం ఉండదు, ఇక అయిపోయా. ఇంక కడుపులో ఏమి ఉండదు, ఇక లోపల. కొంతమంది ఉంటారు గడ్డ పొలుగులు మింగి ఏం తాగుతారంట, అంటే మనం చెప్పిన మాట కాదు, మనం బయట తెలిసిన మాట ఏంటంటే, ఏం కషాయం తాగుతారు అక్క, చెప్పక్క సునీతక్క, నువ్వు తెలియదని నువ్వు దాక్కుంటే చాలా తేడా వచ్చి చెప్పండి. గడ్డ పొలుగులు మింగి సొంటి కషాయం తాగుతారంట. మరి మీరు ఏ కషాయాలు తాగుతారు మాకు తెలీదు, పెద్ద ఆయన చదువుతుంటే ఎన్నో చెప్తున్నా మాట. లోపల ఏమున్నాయి, లోపల గడ్డ పొలుగులు ఉన్నాయి, లోపల కడుపులో సొంటి కషాయం తాగితే కరిగిద్దా, కరగదు. కాబట్టి ఇద్దరు నవ్వుతున్నారు, ఇద్దరులో ఎవరు కడుపులో గడ్డ పొలుగులు ఉంటాయి మొత్తానికి. కాబట్టి కొంతమంది కోపం అలా ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మనసులో నీవు చేసిన ప్రతి దానిని కూడా మర్చిపోతూ ఉన్నాడు,
నీవు కూడా సమస్తాన్ని విడిచిపెట్టు. ఆ యొక్క దేవుడు అంటున్నాడు కదా, సమస్తాన్ని నేను మర్చిపోతున్నా. జరిగిన సంభవాలన్నీ ఒక్కోసారి అనుకుంటాం కదా, అయ్యా నేను చేసిన అవిధేయతనే నా మీదకి ఇలా వస్తున్నాయేమో, ఇంకా దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో అని మనం లోపల కృంగిపోతూ ఉంటాం. మనసున్న వాళ్ళకి ఉంటుంది ఈ మనసు, అవునా కదా? అదే ఇందాక ఒక ఆమె వచ్చిందిగా, అసలు ఏమనుకుంటున్నాడేమో అనుకునే వాళ్ళకి ఏముండదులేండి. కానీ ఆ తగ్గింపు, ఆ విధేయత ఉన్న వాళ్ళు అనుకునేది ఏంటంటే, నేను చేసినయే నా మీదకి వస్తున్నాయేమో అని అనుకుంటూ, ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడుతుంటే ఆ కోరులో ఎదుట దేవుడి రోజున అంటున్నాడు, నేను అవన్నీ మర్చిపోయాలే, ఇంకొచ్చేసి నేను నీకు కొత్త పేరు పెడతా. నేను నీ యొక్క ఆకోరు అనుభవాల్ని నిరీక్షణ ద్వారంగా నేను చేస్తా. హల్లెలూయా. టైటిల్ ఏంటంటే నిరీక్షణ ద్వారం అంటే ఏంటి? మొదటి మాట మనం చూస్తే, నిరీక్షణ ద్వారం అంటే ఈ మధ్యకాలం ఎందుకో దేవుడి వాక్యాన్ని మరలా గుర్తు చేశాడు మీకు. ఈ మధ్య తెల్లవారుజామున ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలా చాలా భారభరితంగా ఆ రోజు వాక్యాన్ని చెప్పడం జరిగింది. దాదాపు ప్రార్థన ఒక 10 నిమిషాల పావుగంట నడిచింది ఆ రోజు. చాలా భారభరితంగా ఆ రోజున ఆ వాక్యమే బ్రతికించింది. తెల్లవారుజామున వాక్యం ఎంతమంది విన్నారు నాకు తెలియదు, నిరీక్షణ గురించి. మరి 2 రకాలైన నిరీక్షణలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినాయి. త్వరగా నేను చెప్తాను, కొంచెం వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినండి, లేకపోతే అర్థం కాదు. అయితే నేను నిరీక్షణ గురించి చెప్తున్నాను కదా, ఇప్పుడు మొత్తానికి వాగ్దానాన్ని పలానా వాళ్ళకి ఎలా జరిగింది, నీకు అది ఇస్తాడని మాత్రం ఈరోజు నేను చెప్పదలుచుకోవట్లా. భౌతికపరమైనటువంటి వాటిని గురించి నేను చెప్పదలుచుకోవట్లా. ఆత్మ సంబంధంగా నువ్వు బలపడాలి. హల్లెలూయా. 2 రకాలైనటువంటి నిరీక్షణ బైబిల్లో ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుతారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యాలు త్వరగా చదవండి. మొదటి యోహాను పత్రిక మైకుంటే వాళ్ళు చదివేది మళ్ళా సరే, మన వాళ్ళకి అర్థం కాదు కానీ తలపై డిఫరెన్స్ రాసుకోండి, మీరు చదువుకోండి, నేను వివరంగా చెప్పేస్తాను. అదేంటంటే మొదటిది నిరీక్షణ ఎలాంటిది అనంటే, ఇక్కడ కూర్చున్న మీలో బాప్తిస్మాలు పొందిన వాళ్ళు మీరు కుడి హస్తాన్ని ఎత్తి చూపండి. మీరు బాప్తిస్మాలు పొందిన వారు మీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కుడి హస్తాన్ని ముందుగా ఎత్తి చూపండి, పైకి ఎత్తి చూపండి. మిమ్మల్ని ప్రత్యేకమైన కానుకని తెలియజేయబోతున్నాను. వీరిద్దరు కానీ ప్రార్థన అయిన తర్వాత గట్టిగా పైకి ఎత్తి చూపండి. మంచి గట్టి మూట వేసి వెళ్ళాలి ఈరోజు. అది ఎత్తినట్టేనా ఎవరైనా దించారా అంటే మూట అంటున్నాను కదా, అందుకని తేడా వచ్చిద్దేమోనని. ఏం ఫీబే సగం ఎత్తేవేంది, చేయించండి. సరే, దేవుని సన్నిధికి మీరు వస్తున్నారు, మంచిదే. కానీ నేను అనేది ఏంటంటే, ఇక్కడ వాక్యం బాప్తిసం పొందిన మీ వ్యక్తిగత జీవితాలలో ఒక నిరీక్షణ. ఏ నిరీక్షణ తెలుసా? నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి నేను వెళతాను అని మీలో ఎంతమంది నిరీక్షణతో ఉన్నారు? నేను ఖచ్చితంగా పరలోకానికి వెళతాను. చూసారా, టపామని పడిపోయింది. హల్లెలూయా చెప్పుకోండి గట్టిగా. ఏమైంది మీకు అర్థం కాలేదా? ఏమన్నా దూరమా? అర్థం కాలేదా ఏంటి? ఖచ్చితంగా నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అంటే కొంతమంది యాతన వాళ్ళు, కొంతమంది ఏదైనా కానీ, మొదటిది పరలోక రాజ్యానికి నేను ఎక్కి వెళతానని, పరలోకంలో నా ప్రభువుని నేను చూస్తాను, ఆయన ఎదుట నేను నిలబడతాను, ఆయనను నేను ముఖాముఖిగా చూస్తాను. ఇదిగో స్త్రీలం కనుక ముసుగేసుకున్నాను, ముసుగు లేని ముఖంతో నా తండ్రిని నేను చూస్తాను. హల్లెలూయా. ఆయనతో నేను మాట్లాడుతానే ఒక నిరీక్షణతో మనం భక్తిలోనికి దిగామా, లేకపోతే ఎలా దిగాం భక్తిలోనికి? ఈ యొక్క ఈ నిరీక్షణ ఉండాల్సింది. రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఈ నిరీక్షణ ఉండాలి. హల్లెలూయా. అందుకే దైవజనుడైన పౌలు అంటారు, మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రభు వచ్చినప్పుడు ఆయన మనం ముఖాముఖిగా చూస్తామనే ఒక శుభప్రదమైన నిరీక్షణ. హల్లెలూయా. ఈ నిరీక్షణ ఎవరిలో అయితే ఉంటుందో, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే తప్పనిసరిగా ఈ నిరీక్షణ చొప్పున నా దేవుని కొరకు ఎన్ని నిందలైన అవమానాలైనా నేను జయిస్తానని ఒక గొప్ప నిరీక్షణతో ముందుకు భక్తి చేస్తూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా.
ఎందుకంటే భక్తిలో శ్రమ కలుగుతుంది. శ్రమలే మనకు ఓర్పునిస్తాయి. ఓర్పు పరీక్షకు నిలబడుతుంది. పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. కనుక మన జీవితాలలో చూడండి, మనము ఈ యొక్క శుభప్రదమైన నిరీక్షణ ఎలాంటిదంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే బాప్తీసపు తీర్మానాన్ని నేను చూసింది. ఆ తీర్మానం ఏంటో అంతగా నాకు తెలీదు. ఇప్పుడు పాస్టర్ గారిని చెప్పింది నాకు గుర్తున్నది నేను చెప్తాను. ఎందుకంటే మేము పొందినప్పుడు ఈ సమయం లేక ముంచి లేపారు అంతే. మరి అంతమందికి బాప్తీసాలు ఇవ్వాలంటే ఒక్కొక్కరికి తీర్మానాలు చేసుకుంటూ వెళ్ళాలండి. ఎన్ని రోజులు బాప్తీసాలు ఇవ్వాలమ్మా? కనుక అప్పుడు ముంచి లేపారు. మాకు తెలియదు. కానీ మిమ్మల్ని అడుగుతారు కదా ప్రశ్న, ఏమని పాస్టర్ గారు? మొదటిది, మీరు యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించారు. నాకు తెలిసినంత నేను చెప్తున్నా. అలాగే మరి నీ పాపాల నిమిత్తం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా అని, ఆయన అంగీకరిస్తున్నావా అని, అలాగే ఆయన ఇంకేంటి చెప్పండి, అడిగారు కదా మిమ్మల్ని బాప్తీసాలు తీసుకునేటప్పుడు. అది అలాగే ప్రభు వస్తాడని నువ్వు నమ్ముతున్నావా, ఆయన వచ్చినప్పుడు నువ్వు వెళ్తానని నిరీక్షణ ఉంచుతున్నావా అని ఇలాగా అడిగి నీ సొంత తీర్మానం చొప్పునైనా నువ్వు బాప్తీసం తీసుకుంటుంది అందరిలో నువ్వు చెప్పమని వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఓకే అన్నారు కాబట్టి మీకు బాప్తీసం ఇస్తారు. అదే నిజమైన బాప్తీస పునాది, అదే నిజమైన పునాది, అదే నిజమైన పద్ధతి కూడా. కాకపోతే ఇప్పుడు సమయాలు లేక కొంతమంది సేవకులు కొన్ని పరిస్థితులను బట్టి ముంచి లేపుతున్నారు. సరే, ఎలా తీసుకున్నా నేను అనేది ఏంటంటే, ఈ నిరీక్షణ నీలో ఉందా లేదా అది నువ్వు పరీక్షించుకోవాలి. ఇది మొదటి నిరీక్షణ. ఆత్మీయమైన నిరీక్షణ ఏంటి? మనకి ప్రభు వస్తాడు, వచ్చినప్పుడు నేను వెళతాను, ఆయన నేను ముఖాముఖిగా చూస్తాను. నేను అంటున్నప్పుడు అవును 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 అంటాం కాదు, నీలో ఉందా లేదా నిరీక్షణ. అదే నీకుంటే మొహం ఎలాడేసుకో, ఎన్నైనా రాని, నాకు అనవసరం, నా ప్రభు కొరకు నేను ఈ మార్గంలో ఉన్నాను, నా తండ్రి వస్తే నేను ఎక్కి వెళ్ళిపోతాను అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి నిరీక్షణ. ఇంకొక నిరీక్షణ చూద్దామా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదవాలి. 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వాక్యం. చాలా శ్రేష్టమైన మాటలు, త్వరగా తీసి చదవాలి. అబ్బాబాబా, అబ్బా చాలు. ఇదే నిరీక్షణ అంట. ఈ జీవితం కాలం మట్టుకే, ఏ జీవితకాలం? ఈ జీవితకాలం మట్టుకే మనం నిరీక్షిస్తే మనకంటే దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరంట. ఏంటి దీనికి అర్థం అవ్వాలంటే, వీళ్ళు ఎలా ఉంటారంటే, బాప్తీసం తీసుకున్నాను, ఎవరైనా పలకరించాను అనుకోండి, కొంతమంది చెప్తారు బాప్తీసం, నాకు మరి మైక్ ఉంది కదా నేను చెప్పలేకపోతున్నాను, బాప్తీసం తీసుకున్నానండి, అసలు దేవుణ్ణి నమ్ముకున్నానండి, దండం పెడతా చెబుతారు. అస్సలు అప్పుడు నండి నాకు అస్సలు నాకు అన్నీ కలిసి వస్తున్నాయండి, చాలా బాగున్నామండి, భార్య పిల్లలు కుటుంబం అంతా చాలా బాగున్నామండి, బాప్తీసం పొందిన దేవుణ్ణి నమ్ముకున్నందున నాకేమొచ్చిందండి, బైక్ కొన్నానండి, బాప్తీసం తీసుకున్నానండి, స్థలం కొన్నానండి, స్థలం కొనడమే కాదండి, ఇల్లు కూడా కట్టానండి, ఇల్లు కట్టడమే కాదు, కారు కొన్నానండి, బైక్ కొన్నానండి, ఆటో కొన్నానండి, అన్నీ కలిసి వస్తున్నాయండి. పిల్లలు కూడా ఉన్నారండి, పిల్లలు మామూలు కాదు, చదువుకున్నారండి, వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ భక్తి ఏంటంటే ఈ జీవితం కాలం మట్టుకే కాదు, ఈ జరిగితే ఇట్లాంటి వాళ్ళకి ఏముండదు చెప్పనా? దేవుడు వస్తాడు, రావాలి, మనం వెళ్ళాలి, ఏముండవు. పట్టుకుంది వాళ్ళ బంగారం అట్లా. మళ్ళీ లోపల దేవుడు వస్తే అటు చెబుతారు, దేవుడికి కూడా చెబుతారు, కొంచెం ఆగయ్యా, ఇప్పుడిప్పుడే లాభాల్లో ఉంటుంది పరిస్థితి, కొంచెం ఆగు, మరణాత అంది మొన్నటిదాకా, ఇప్పుడు మరణాత అన్ను, కొంచెం ఆగు నువ్వు, తర్వాత వద్దు కానీ, కొంచెం తర్వాత నెమ్మది కొద్ది కానీ. ఇప్పుడు ఆత్రం ఏముంది, వాళ్ళ రక్షణ పొందొద్దు వాళ్ళు, అప్పుడు గుర్తొచ్చారు నీకు వాళ్ళు, వాళ్ళ కోసం కాదు, ఇప్పుడు కలిసి వస్తుంది. ఇదే నిరీక్షణ, ఈ జీవిత కాలపు మట్టుకు నిరీక్షణ ఇది. కనుక నీ నిరీక్షణ ఎలాంటిది? ఋతుం తల్లి ఏంటి, ఏ నిరీక్షణతో ఉన్నావు? 2 రకాల నిరీక్షణ. ఒకటేంటో తెలుసా? నా ప్రభు కొరకు నేను నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నా. ఎన్ని శ్రమలైనా నా నిరీక్షణ ఏంటంటే, ఇక్కడ ఎలా ఉందనేది కాదు, ఆయన వచ్చినప్పుడు రెప్పపాటులో నేను అక్షయ శరీరాన్ని ధరించి ఎక్కి వెళతాను. హల్లెలూయా. ఈ రోజున ప్రభు బలలో చేయి వేయబోతూ ఉన్నావు. ఆయన శరీరము తిని ఆయన రక్తమును పరిశుద్ధంగా త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు. అతను తీర్పులోనికి వెళ్ళక అదిగో ఆయనతో కూడా నిత్యత్వంలోనికి ప్రవేశించే అనుభవాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక నిరీక్షణ కలిగిన వాడు ఈ లోకంలో కలిసి వచ్చినా కలిసి రాకపోయినా భక్తి చేస్తాడు. కలిసి రావట్లేదు కదా కనుక ఈ వారం ఆగిపోదాం. కొంతమంది అసలు ఆరాధన మానేస్తున్నారంటేనే ఇక వాళ్ళ భక్తి మనకు అర్థమైపోద్ది. అక్కడే బిజీ అంట, పని అంట. ఏం పని మీకు? ఎన్నో వస్తాయి, మనకు మాత్రం రావా? పాస్టర్ గారు మీరు సేవలో ఉన్నారు కనుక అవునా, ఆ రోజే వస్తాయి. లేకపోతే ప్రభు సన్నిధికి మేము తీర్మానం చేసుకుని వెళదాం అనుకున్నప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి. ఆరాధ్యాన్ని డెలివరీ అయిన తర్వాత నాకు బాగా తెలుసు, అది ప్రభు బలారాధన కార్యక్రమం. ఆరాధ్యకి సంవత్సరం వచ్చింది అంటే అప్పుడు దాకా తిని కూర్చున్నాను అనుకోబాకండి, తెలుసులే మీకు, ఎవరు నిండేవాళ్ళని చెప్తున్నాం. ఆ సమయంలో కరెక్ట్గా నేను వెళ్ళాలని గట్టిగా అనుకొని అమ్మాయిని ఎవరికన్నా ఇచ్చేసేద్దాం, అక్కడ పెట్టేసి వచ్చేసేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు దాకా బాగున్న పిల్లలకు మోషన్స్ పట్టుకున్నాయండి. చిన్న బిడ్డ ఒకటే విపరీతంగా మోషన్స్ అవుతున్నాయి. ఎలా ఉంటుంది తల్లికి? వదిలిపెట్టి రాబుద్ది అవుతా. ఎవరికైనా కాకి పిల్ల కాకి వదిలిపించదు. పాస్టర్ గారికి పాస్టర్ గారు రెడీ అయ్యేది వేరు, పాస్టర్ గారు రెడీ అవ్వాలంటే తేడాగా ఉంటుంది స్త్రీలకి. మళ్ళీ మనకి వెనక ఒక గొళ్ళాలు, వాళ్ళని చూసుకోవాలా. ఇవేమి కనపడవు కదా. వస్తావా రావా? నువ్వు వస్తానంటే నువ్వు రానన్న మళ్ళీ రావద్దు అంట్లా, రావాల్సిందే. ఎన్నింటికి అంటే నాకు తెలియదు ఆ టైము, కానీ అట్లా మనకి వస్తూ ఉంటుంది పోరాటం. ఆ టైంలో పక్కన రక్తం మనకి మరుగుతూ ఉంటుంది. నేను సేవ కోసం కదా వచ్చింది, నాకు నా పరిస్థితిని అర్థం. అలాంటి శోధనలు అంటే ఎవరికి వచ్చే గాలి వాళ్ళకి వీచిద్ది, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కాబట్టి తీర్మానములో మనం నిలిచి ఉండాలి అన్నప్పుడే పెనుగాలులు వస్తూ ఉంటాయి మన మీదకి. హల్లెలూయా! ఎందుకు వస్తున్నందుక అప్పుడు నిలబడాలి. అయితే అది ఎప్పుడు నిలబడతావు? అది కొద్దిగా మొదటి నిరీక్షణ ఉంది చూసావా? ప్రభు నాకు జీతం ఇస్తాడు, ఆయన వస్తాడండి, నేను ఆయన కోసం ఉన్నాను, ఆయన కోసం నేను బ్రతుకుతున్నా. అది కొద్దిగా నా నిరీక్షణ నా ప్రభు యందే. హల్లెలూయా! ఈయన ఉన్నాడు కదా, కారు అండి, బైక్ అండి, ఆటో అండి, ఇంకేందండి మంచి అదండి ఇదండి అన్నాడు చూసా. వీడికి కలిసి వస్తే భక్తి చేస్తాడు, కలిసి రాలేదు ఇంకోటి అపామానికి ఎంత పడతాడు. కలిసి వచ్చినప్పుడు ఎగురుతాడు, కలిసి రాబోతే పాడతమే అదో పాతాళానికి. ఈ నిరీక్షణ కాదు. ఈ నిరీక్షణ నేను సిగ్గుపరిచేదేమో కానీ ఆ మొదటి నిరీక్షణ చూసావా? ప్రభు యందే నువ్వు నిరీక్షణ కలిగి భక్తి చేస్తున్నావు చూసావా? ఋతుం తల్లి అంటున్నారా? ఆ నిరీక్షణ కలిగి మనం వెంబడించినప్పుడు ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కొట్టు చప్పట్లు కొట్టు హల్లెలూయా చెప్పు. హల్లెలూయా! 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 మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి నేను. ఎందుకంటే వీళ్ళకి మనం మారుమనసు బంధం ఇలాంటి పరిస్థితులు ఏది కలిగినా మన యొక్క గురి వేరు. మన నూతన యెరూషలేముకి ఎక్కి వెళ్ళాల్సిన వాళ్ళు, మన ఇక్కడ పౌరులం కాదు. ఈ మనసు కలిగిన వారికి కలిగే ఆ ధైర్యమే వేరు. మీకు అర్థం అవ్వాలంటే పాత నిబంధనలో మనం చూస్తాం, జాగ్రత్తగా వినాలి. పాత నిబంధనలో మీరు గతంలో కూడా విన్నారు, మందిరాన్ని మనం చూస్తే, ప్రత్యక్షపు గుడారాన్ని చూస్తే 3 భాగాలు ఏమేంటాయి చెప్పండి? బయట ఆవరణం, అయిపోయిందా? అడుగును పడిపోయిందా? సంవత్సరాలు అయిపోయేసరికి బయట ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలు ఉంటాయి. ఆవరణం పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి అంటే దీపవృక్షం అంటే సంఘానికి సాదృశ్యం. అలాగే అక్కడ ధూపవేదిక, ప్రార్థన చేసే అనుభవానికి సాదృశ్యం. అలాగే ఇల్లు, ప్రభు బలారాధన సాదృశ్యం. ఇది సంఘం ఉన్న స్థితికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా! అయితే అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే మందసం పెడదాం అనుకున్నాం. మందసం ఉంటుంది. మందసం అంటే మరి మందసము పైన మోతగా బలిపీఠం, అక్కడ ఆ కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం పైన కెరూబులు ఉండి, ఆ తరువాత అది దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే నిత్యత్వానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. ప్రాముఖ్యంగా ఇంతకీ దేవుని మహిమ ఎక్కడుందంటే అతి పరిశుద్ధ స్థలం. అదిగో అతి పరిశుద్ధ స్థలం మీద, ఆ కరుణాపీఠం మీద దేవదూతలు ఎక్కడున్నారు? కరుణాపీఠం మీద కెరూబులు ఉన్నారు. ఆ అతి పరిశుద్ధ స్థలము మీద పడుతున్న ఆ మహిమ పరిశుద్ధ స్థలం మీద కూడా ప్రసరిస్తూ ఉంటుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఒక్క మాటలో చెప్పాలంటే నూతన యెరూషలేము సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ నూతన యెరూషలేము యొక్క ఆ మహిమ ఇప్పుడు భూమి మీద ఉన్న సంఘం మీద పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయా! హల్లెలూయా! అయితే
పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని, ప్రత్యక్షపు గుడారం సంగతి ఇప్పుడు కాదు, మధ్యలో ఒక తెర ఆ రెండింటిని ఆపుతూ ఉంటుంది. దేన్ని? పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఆ తెర ఆపుతూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మనిషిలో ఉన్న నిరీక్షణను కూడా, దేవుని యందున్నటువంటి నిరీక్షణని అడ్డుగా ఆపగలిగేది ఏదైనా ఉందంటే అది ఆ తెరే. ఏ తెర? ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెరే ఒక మనిషిలో ఉన్న నిరీక్షణ, దేవుని మీద ఉన్న నిరీక్షణను కూడా అడ్డుకునేది కూడా ఆ తెరే. ఇది ఎరిగిన దేవుడు మన క్రొత్త నిబంధనలో చూస్తాము. యేసయ్య ఎప్పుడైతే సిలువ మరణాన్ని చెందాడో ఆ సమయంలో ఏం జరిగింది? దేవాలయపు తెర మధ్యకు నడిమికి చిరిగిందంట. హల్లెలూయా! అది చిరిగింది కనుకనే ఈ రోజున ఈ జీవిత కాలపు మట్టుకే మనం నిరీక్షణ ఉంచడం లేదు. మన నిరీక్షణ ఏమైందో తెలుసా? అతి పరిశుద్ధ స్థలాన్ని చేరుకొని ప్రత్యేకంగా ఆయన సన్నిధిని ఎప్పుడైతే ఆ తెరవబడిందో, దేవుని యొక్క నిత్యత్వాన్ని గురించినటువంటి ప్రతి ఒక్కరికి ఒక దర్శనం కలిగి రోజున ఇక్కడ దేవుని మందిర ఆవరణలో కొంతమంది ఉన్నారండి. 2 గుంపులలో ఉన్నారు. ఒకళ్ళెవరు? అయ్యా స్వస్థత కలిగితే చాలయ్యా. ఏం కలిగితే చాలు? స్వస్థత కలిగితే చాలు. మనకు అర్థం అవ్వాలంటే పిల్లకి కొంచెం కనుక ఏదైనా జరిగితే, పిల్లోడికి ఏదైనా జరిగితే చాలు, అంతేరా నీ నిరీక్షణ. అది తెర అవతల ఉన్న నిరీక్షణ. కానీ తెర నడిమికి చిరిగినప్పుడు ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఎలా మార్చబడిందో తెలుసా? ప్రభువా, నా జీవితంలో ఈ కార్యం జరిగినా జరగకపోయినా నేను మాత్రం నీ యొక్క చేతిని నా చేతిని విడిచిపెట్టొద్దు. నన్ను నిత్యత్వం వరకు నన్ను కొనుపోగలుగుటకు నాకు నువ్వు తోడై ఉండి నన్ను నడిపించయ్యా అని నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనయ్యా. ఎందుకంటే నా నిరీక్షణ ఈ లోకం మట్టికి ఆగిపోకూడదు. మన నిరీక్షణ నిత్యత్వానికి చేరాలనే ఒక నిరీక్షణ కలిగి మనం వెంబడించాలి ప్రభువుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూస్తాము. గత ఉదయకాల ప్రార్థనలో కూడా మనం చూసాము. మన ఆత్మ కంట దేవుడు లంగరును వేసి, ఏం వేసి? లంగరు వేసి. లంగరు గురించి నేను మనం చెప్పాను. ఓడలకి తుఫానుల మధ్యలో ఊగిపోకుండా లంగర్ని దింపి సముద్రంలో ఎంతమంది తింటున్నారు? తెల్లవారుజాము వాక్యాలు ఫోనుల్లో, తెల్లవారుజాము వాక్యం ఇంట్లో పెట్టి ఎంతమంది వాక్యం వింటున్నారు మీలో? శాంతకి వినట్లేదు వాక్యం, బిజీయా? ఎవరో ఇని వాళ్ళు ఫలభరితంగా ఉంటున్నారు. సంఘస్థులు వాక్యం వినట్లేదా? ఆ వాక్యాన్ని విన్నవారు ఎంతమంది? ఆ రోజు వాక్యాన్ని సముద్రంలో లంగరు వేసి ఆ వాక్యాన్ని వినకపోతే వెళ్ళి వినండి. అర్థమైనా? ఆ వాక్యం వినండి, ఎలా భారభరితమైన వాక్యం వచ్చింది. ఆ లంగర్ని వేస్తారు ఓడ నావికుడు. ఎందుకో తెలుసా? ఈ దరి నుండి ఆ దరి చేరడానికే. అది వేసినప్పుడు ఓడ షేక్ అవ్వకుండా తిన్నగా వెళ్ళేటట్టుగా ఎలా అయితే చేస్తుందో. నిరీక్షణ అంటే ఏదో తెలుసా? ఈ జీవితంలో, నా జీవితంలో ఎన్ని తుఫానులు చెలరేగినా క్రీస్తు మీద మనము ఎప్పుడైతే లంగరు అదుగుదుగో ఆగిన మీద మనం ఆనుకొని ఆయన యందు మనం నిరీక్షణ ఉంచుతామో మన జీవితపు ఈ యొక్క తీరాన్ని కూడా దరికి చేర్చగలిగేది ఆ నిరీక్షణ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, ఇంతవరకు నీ జీవితంలో ఆ కోరు అనుభవాలు కూడా నువ్వు వెళితే ఈ ఉదయకాలం ఆయన చెప్తున్న మాట, నేను నిరీక్షణ ద్వారముగా నేను మార్చబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తెర ఎప్పుడైతే యువతలకి ఆ తెర లోపలికి నిరీక్షణ ప్రవేశించిందో అవతలికి వెళ్ళడానికి మార్గం కలిగింది. అంతేకాదు, మనము ఇతరులకి నిరీక్షణ ద్వారముగా మనం మారాలి. మనకే నిరీక్షణ లేకపోతే ఎలా? మన ద్వారా ఇతరులు ఇంకా ఈ నిరీక్షణ ద్వారం గుండా అనేకులు రావాలి. నువ్వే ఇంకా ఇక్కడ ఆగిపోతే ఎలా? నీవు నిరీక్షణ ద్వారంగా మారాలి. నీ ద్వారం గుండా ఇంకా అనేకులు దేవునిలోనికి రావాలి. కొట్టు చప్పట్లు కొట్టు హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు ఆ తల్లి ఉన్నారు, ఆ తండ్రి గారు లేరు. వాళ్ళకి దేవుని యందు నిరీక్షణ లేకపోతే ఆ నిరీక్షణ ద్వారం కూడా ఎంతమంది వచ్చేవాళ్ళు కాదు కదా. కనుక ఈ రోజున మన విశ్వాస జీవితం ఎలా ఉంది? నీవు బలపడాలి,
నీ ఒక నిరీక్షణ ద్వారంగా నువ్వు మారాలి. నీవే ఆకోరు లోయలో పడి కుమిలిపోతే ఎలా? నీవు నిరీక్షణ ద్వారంగా నువ్వు మారాలి. నీ ద్వారం గుండా ఇంకా అనేకులు యేసులోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంతవరకు నీ ఒక్కదానివే వచ్చావు. ఇక మీదటి నీలో నుండి నీ కుటుంబం రావాలి. అలాగే నిన్ను బట్టి నీ గ్రామం రావాలి. నిన్ను బట్టి నీ కులపు వాళ్ళు రావాలి. నీలో నుండి, నీ నిరీక్షణ ద్వారములో నుండి అనేకులు దేవునిలోనికి వచ్చుదురుగాక. ఆమేన్. మొదటిది, నిన్ను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. రెండవది మనం చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూద్దాం త్వరగా. యెషయా 65వ అధ్యాయం 10వ వాక్యం. చదవని అక్క, చదువు చదువు చదువు. కావ్య చదువు. షారోను గొర్రెల మేత భూమి ఆయను, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా. తలపైకి చూద్దాం. అంటే విశ్రమ స్థలముగా దేవుడు నిన్ను చేస్తాడంట. రెండవది ఏంటి చెప్పండి? విశ్రమ స్థలముగా అంటే రెస్ట్ ప్లేస్. మనందరికీ రెస్ట్ ప్లేస్ అయితే చెప్పండి ఇంట్లో. మీ రెస్ట్ ప్లేస్ ఒకసారి గుర్తు చేసుకుని, ఈ టైంలో రెస్ట్లో ఉంటారు కదా మీరు అంతా. మీ రెస్ట్ ప్లేస్ గుర్తు రావట్లేదు మీకు? గుర్తు రాలేదు. కొంతమందికి వచ్చింది కాబట్టి ఎంత నవ్వుతున్నారో, ఎంత బాధపడుతున్నారో, వేలాడుతున్నారు. కొంతమందికి రెస్ట్ ప్లేస్ కొన్ని ఉంటాయండి ఇంట్లో. కాస్తంత ఒక ముద్ద వేసిన తర్వాత ఆ ప్లేస్లోకి ఎవడైనా వెళ్ళాడంటే, అంటే దానికి నచ్చిన ప్లేస్, ఇంకా దానిలో ఎవరైనా కాస్త నడుము వాళ్ళ లాగి ఇసిరాడు పక్కన వేసి, ఇది నా ప్లేసు ఏంటంటే అది ఎవరు పడుకోకూడదు, అదేం పెద్ద గొప్ప, అక్కడే కూర్చోవాలా, నేను కూర్చునేది, నేను పడుకునే, అంటే అదొక విశ్రమ స్థలం, రెస్ట్ ప్లేస్. అలాగే ఈ సమయంలో కలవరాలు కావాలని మీలో ఎంతమంది అయితే కోరుకుంటూ ఉన్నారు, ఈ కుడి హస్తాన్ని ఎత్తి చూపండి అమ్మా. మాకు కలవరాలు కావాలి అని అనుకున్న వాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపుతారు. మేమంతా మీకోసం ప్రార్థన చేస్తాం. ఏమిరా అందరూ బాగా అలర్ట్గా ఉన్నారు ఈరోజు. సమాధానం తల్లి మీకు వద్దా? కలవరాలు వద్దా? మీరేనమ్మా కలవరాలు వద్దా? అర్థమయ్యి చెప్పట్లేదు, అర్థం కావట్లేదు. మీకు అర్థమైందిగా, కావాలంటారా? వద్దు. అనుకున్న వాళ్ళకి ఎవరికి వద్దమ్మా? సియోన్ కుమార్ తల్లి మీకు కూడా వద్దా? ఆమె ఏమనుకుంటుందండి, అమ్మ మా వాళ్ళు ఎవరు ఒక్కళ్ళంతా ఎత్తితే నేను కూడా ఎత్తుతామ్మా. మీకు కావాలి, ప్రార్థన చేద్దామా? నేను తలకే ఊపుతున్నా, మైండ్ పని చేయట్లేదు మీకు? పని చేయట్లేదా? కలవరాలు కావాలని ఎవరైనా కోరుకుంటారా? పుష్పం తల్లి ఏమైనా కావాలంటారా? ఒక 2 or 4 ఏమైనా కావాలా? లేదు కదా, ఎవరు కోరుకోరు. చెప్పాడు. ఎవరు తెలుసా? ప్రయాసపడి వస్తుందా? చెప్పండి, మీరు చెప్పండి, మీకు బాగా వచ్చి మాట చెప్పండి. దేవుడు ఆమె అంటే ప్రయాసపడి గట్టిగా చెప్పండి అమ్మా, వినపడట్లా. అబ్బా బాబా ఏమిస్తాడంట మరి? ప్రాథమికంగా చెప్పిన మాట ఏబిసిడీలు అయ్యి విశ్రాంతి. ఎవరు ఏం కోరుకుంటాం మనం? బాధ్యతలన్నీ తీరిపోవాలి. వాష్మి గారు తొందరగా ఇవన్నీ తీరిపోతే ఏం చేస్తా? తర్వాత దేశ దిమ్మర్లా తిరుగుతావా? తర్వాత ఏం చేస్తా? ఈ భారాలన్నీ నాకు కొంచెం పోయి కాస్త కనుక నమ్ముతోస్తే అప్పుడు అబ్బో ఈ మందిరంలోనే భాషమి గారు ఏం చేద్దాం అమ్మ, తర్వాత మేము భరించాలి, అట్లా ఏం చేయాలి, తర్వాత ఎప్పుడు వస్తా? అట్లా కాదు. ఈ రోజున నీ జీవితంలో నిన్ను దేవుడు అంటున్నాడు, గొర్రెలు పరుండే విశ్రమ స్థలంగా. ఎలా? ఎవరిని? ఆకోరు అనుభవాల్లో మనం ఉన్నాం. అసలు ఈ మాటలు వింటుంటేనే ఎలా ఉంది కొంతమందికి తెలుసా? అబ్బా ప్రభువా, ఆ రెస్ట్ ప్లేస్ ఉంది చూసావా? చెప్పాను కదా మీకు బాగా అర్థం అవ్వాలంటే, అసలు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఈ పని అయిపోద్దా. ఎప్పుడు ఆడవాళ్ళకి బాగా తెలుసు, మగవాళ్ళకి కూడా తెలుసు, ఈ పని అయిపోతే వెళ్ళి ఎగిరి పడాలి. అట్లాగే జీవితంలో విశ్రమ స్థలం లేక బాధపడుతున్నావా?
బాధలు, భారాలు, బరువులు మోస్తూ ఎప్పుడు నేను విశ్రాంతిని అందాలి అంటే ఏంది? విశ్రాంతి. అసలు విశ్రాంతిలోకి వెళ్దామంటారా? ఏక లేదక్క చాలా ఉన్నాయి. అది కాదు దేవుడు అంటుంది. ఏదైతే నువ్వు భారాల్లో విడుదల పొందాలనుకుంటున్నావో నిన్ను దేవుడు అసలు నేను చెప్పేదంటే నీకు విశ్రాంతిని ఇవ్వడం కాదు. ఈ వాక్యం నీకు అర్థం అవ్వాలి. నిన్ను విశ్రమ స్థలంగా నేను చేస్తాను. కొట్టు చప్పలు కూడా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. మీకు బాగా మళ్ళా గుర్తు చేస్తున్నా. నీ ఇంట్లో నీకు ఇష్టమైన విశ్రాంతి స్థలం ఎలా అయితే ఉందో అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇక మీదట నువ్వెళ్ళి దానిని ఆశ్రయించడం ఎలా అయితే ఆశ్రయిస్తున్నావో, నీకు భారం తగ్గి వెళ్ళి అక్కడ ఎలా అయితే కాస్త విశ్రమించాలనుకుంటున్నావో దేవుడు నిన్ను అలా చేస్తాడంటే విశ్రమ స్థలంగా. అంటే నీ వద్దకే నీ వారు వచ్చి, నీ వద్దకే ఇంకా అనేకులు వచ్చి అబ్బా కాసేపు ఆ మనిషి దగ్గర కూర్చుంటే హాయి ఉందో చూసావా, నెమ్మది. అంటే నీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏం కలగాలి? విశ్రాంతి కలిగే విధంగా ఇతరులకి నువ్వు విశ్రమ స్థలంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. మరి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు అమ్మ. అర్థమైందా? నాకు విశ్రాంతి అయ్యా, నాకు విశ్రాంతి అయ్యా కాదు, నిన్నే విశ్రమ స్థలంగా చేస్తాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ఏ కలవరాలు ఉన్నాయా? ఒకవేళ అసలు నీ జీవితంలో విశ్రాంతి అనేది, అమ్మా విను, వాక్యం విను, విశ్రాంతి నీ జీవితంలో నువ్వు పొందుతున్నావా? నీ ప్రాణానికి కాసేపైన విశ్రాంతి ఉందా? నీ జీవితంలో ఒకవేళ ఎలాంటి అనుభవాలు గుండా నువ్వు వెళుతూ ఉన్నావు, నీ ఆత్మకు విశ్రాంతి కలుగుతూ ఉందా? దేవుడు చూడండి, ఇశ్రాయేలుతో దేవుడు ద్వితీయోపదేశకాండం 33:25 కొన్ని మాటలు ఉంటుంది. అయితే నీ విశ్రాంతి చదవండి ఆ మాట చదవండి, త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండం 33:25 వాక్యాన్ని ఒకసారి చదవండి. త్వరగా తీసి చదవాలి. 33:25. నీ బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. మరి ఈ విశ్రాంతి ఏది? ఈ రోజున నీ చేతుల కష్టార్జితంలో విశ్రాంతి కలుగుతుందా? నీ వ్యాపారంలో, ఉద్యోగుల్లో, భార్యాభర్తల మధ్యలో అసలు ఈ రోజున విశ్రాంతి అంటే ఏందండి? నెమ్మది ఉందా మీ మధ్యలో? అలాగే బిడ్డలకి మీకు మధ్యలో విశ్రాంతి అనేది ఉందా? విశ్రమిస్తున్నారా? ప్రశాంతంగా కాసేపన్నా నెమ్మది కలుగుతుందా? నీవు చేసే పనుల్లో, నీ యొక్క భారాల్లో విశ్రాంతి అనేది నీ జీవితానికి ఉందా? దేవుడు అంటున్నాడు, అనవసరమైన అన్ని నెత్తినేసుకొని ఈ రోజున నీవు చెరపట్టబడిన అనుభవాల్లోనికి చెరపబడి ఉన్నావు. అనవసరమైన వాటిలో తలదూర్చి చెరపబడిన అనుభవాల్లో నీవు ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు విశ్రాంతిని కోల్పోయావు? అయితే ఒక మాట చెప్తాను. అబ్షాలోము తన కుమారుడు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు దావీదు రాజ్యాన్ని, సింహాసనాన్ని విడిచి అందరితో, కొంతమందితో కలిసి అరణ్యాల్లో పడి వెళుతున్న ఆ వేళ దావీదుతో ఉన్న వాళ్ళు కలవరాల్లో ఉన్నారంట. కానీ దావీదు ఒక మాట అంటాడు, నన్ను ఒకవేళ నేను ప్రశాంతంగా పడుకుంటాను, మరలా లేస్తాను. కీర్తనల గ్రంథం ప్రారంభంలోనే ఉంటుంది, నేను ప్రశాంతంగా పడుకొని నిద్రపోయి మేల్కొందును, 10,000 మంది నా మీద మోహరించి దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను. హల్లెలూయా. ఇది కదా విశ్రాంతి అంటే. ఏ సమయంలో భయంకరమైన కలవరాల మధ్యలో మొత్తం అందరు కంగారు పడుతుంటే అబ్షాలోము దావీదు మాత్రం అంటాడు, నాకు అసలు భయంలే, 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా సరే, మోహరించినా సరే నేను భయపడను. గల కారణం నా దేవుడు నన్ను ఏం చేశాడు? విశ్రమ స్థలముగా, విశ్రాంతి తీసుకునే స్థలం మనం వెతుక్కొని వెళ్ళడం కాదు. మీకు అర్థం కావాలంటే చూడండి, కొంతమంది ఉంటారండి, ప్రతిదానికి మొహం మాడిద్దరు. ఎవరితో మాడింది ఎట్లా అంటే, మనం వెళ్ళి వాళ్ళకి తగిలినా మొహం మాడిపోదు, వాళ్ళు వచ్చి మనకి తగిలినా మొహం ముడుచుకోవడం. ఎక్కడ ఉంది అది? చూస్తున్నారు రోజు పొలాల్లో. ఏం చెట్టు అది? మా వాళ్ళు ఏంది ఇంత డెవలప్ అయ్యారు. అత్తపత్తి అంటారు అనుకున్నాను నేను. టచ్ మీ నాట్ అన్నారు. మామూలు వాళ్ళు కాదు. ఇంకెన్నో మరి ఏం అర్థం కావట్లేదు నీకు. ఎవరమ్మా అంది? టచ్ మీ నాట్, దానిలోనే ఉంది పేరు. టచ్ అవుతున్నాను. కొంతమందికి అదేం దరిద్రం అర్థం కాదు. తగిలితే ఏమైద్దామా? గాలి తగిలితే ఏమన్నా? పక్కన వాళ్ళు గాలి తగిలినా కూడా వీళ్ళు ముడుసుకుపోతారు దరిద్రం కాకపోతే.
దేవుడి వాళ్ళు లేరు. అదే ప్రార్థన అవ్వగానే బైబిల్ తీసుకోవడం గట్టి బిగించు పరిగెత్తడం. ఎందుకు ఆ బాధ? ఏమైంది నీకు? నలుగురితో కలిసి మాట్లాడితే ఆ దరిద్రం బాధగా నెత్తి మీద ఉంటారు. కొంతమంది అత్తపత్తిలాగా ఉంటారు. దానికి ఏం కలవరాల్లో ఉన్నావు నాకు తెలీదు. కానీ దేవుడు అంటున్నాడు, మీ ద్వారా సమస్యలు వచ్చినా మొహం మార్చుకోవటమే, ఎదుటోళ్ళ ద్వారా సమస్యలు వచ్చినా మొహం మాడిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రశాంతతే లేదమ్మా మా తల్లి నీకు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను చూడండి, ప్రశాంతత అంటే మీకు అర్థం కావాలంటే అక్కడికి వెళ్ళి చీరాలు వెళ్ళింది చెప్పమ్మా. అంటే చీరాలే అంటారు, ఇంకేమన్నా ఇంగ్లీష్లో ఏమన్నా అంటారా? అదే ఏమన్నా తెలియదు కదా నాకు. చీరాలు వెళ్ళారు కదా, అట్లాగే వాళ్ళు చీరాలు వెళ్ళారు. ఎవరికి ఏదైనా ప్రశాంతత కావాలంటే సత్యవతక్క ఎక్కడున్నారు? కేరళ వెళ్తూ ఉంటారు కొంతమంది. ఎక్కడికి వెళ్తారు? విశ్రమ స్థలం. అంటే మీకు అర్థం కావాలంటే మర్చిపోయి రేపు ఏంటదిరా సమ్మర్ వస్తుందా, ఎడిపోతారు వాళ్ళంతా. కొంతమంది ఎక్కడైతే చల్లగా ఉండదో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. రకరకాల దేశాలు వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. కాస్త ఊటీ అయినా కొడైకెనాల్ అట్లా. ఏంద్ర దేవ ఎప్పుడు వెళ్తావు నువ్వు? ఎప్పుడు వెళ్తావు? వెళ్ళాడు ఇప్పటికే వెళ్ళాడు, సగం దూరం పోయాడు, మళ్ళీ తెచ్చాడు నేను వెనక్కి. అట్లాగా విశ్రమ స్థలం అంటే అది. అంటే వీళ్ళ యొక్క భారాలు బరువులు దించుకొని కాస్త అట్లా ప్రశాంతంగా వెళ్తూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు అంట అలాగ మనల్ని అనేకులకి విశ్రమ స్థలంగా చేస్తాడంట. కొట్టి చెప్పలు కొట్టి హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికో నేను నిన్ను తీసుకెళ్తానమ్మా అన్నట్ల. అర్థమైందా? ఒక్కోసారి అనిపించింది, ఇచ్చి అసలు ఇవన్నీ వదిలిపెట్టేసేట వెళ్ళిపోతే బాగుంది. ఎక్కడికి వెళ్తా నువ్వు? సునీత అక్క నువ్వు ఎప్పర్లు వెళ్ళి వచ్చింది, మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆ 4 గోడల మధ్యలోనే ఎగిరినా దూకినా దానిలోనే ఎగటి దానితోనే దూకటం, ఆ బావిలోనే కూర్చోవటం, అంతే. ఇంకా ఏంలా ఇంకా. కాబట్టి ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లే. కొంతమందికి దేశాలన్నీ తిరిగినా కొంతమందికి నెమ్మది ఉండదు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీ ఒక్కదానివే నెమ్మదిగా ఉండడం కాదు, అసలు నీ వద్దకు వచ్చి కాసేపు కూర్చోవడం కాదు. అసలు నిన్ను నీ బంధువులంతా ఇప్పుడు వరకు కొంతమంది చూడండి, కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఫలానా వాళ్ళు ఫోన్ వస్తుందంట, అమ్మా ఆ ఫోనా, ఏ ఫోన్ చూడండి అంటారు ముందు. ఫలానా ఫోన్ అన్న అస్సలు ఎత్తొద్దు పిల్లలకి చెబుతారు. ఏం చెబుతారు? పొరపాటున ఈ పిల్లలు మామూలు వాళ్ళు కాదు, మమ్మీ మన పనిలో ఉన్నాం తెలుసు కదా, ఆగరు. ఏందో పెద్ద వీళ్ళేందో పెద్ద అంతా జెన్యూన్గా ఉన్నట్లుగా, మనం ఏదో ఇదిగా ఉన్నట్టుగా. అంటే మా అక్షలాగా ప్రతి ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళి కాస్త ఆగమ్మా, వాళ్ళు నన్ను వదిలిపెట్టరు, నువ్వు ఆగమ్మా అంటే, లేదు ఫోన్ ఎత్తామా, మమ్మీ నీ దండం పెడతాను నాకు వద్దే అంటే ఎన్నదు, ప్రతి ఫోన్ని ఎత్తిద్ది అనమాట. అంటే అంత జెన్యూన్గా. అట్లాగే కొన్ని ఫోన్లు వస్తున్నప్పుడు ఏం చేస్తాం, కొన్ని మనకున్న భారాల మధ్యలో మన వాళ్ళే మన పేరు వినాలన్నా, మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అసలు మనం ఫలానా ఇంటికి అమ్మ ఫోన్ చేసామా మీ ఇంటికి వస్తున్నా అంటే ఏం చేస్తారు, ఇంట్లో లేమమ్మా, దరిదాపులు 4 రోజులు దాకా రాము, 1 రోజు కాదు 4 రోజుల దాకా రాము. వచ్చామనుకో లేనిపోయింది, ఇబ్బంది పడతావు. మళ్ళీ పక్కింట్లో ఉండొస్తే బాబాయ్ ఇంట్లో అనుకున్నావు, 4 రోజుల దాకా రాము. ఎందుకో తెలుసా, మన పరిస్థితులు అలా ఉన్నాయి. ఇది ఎరిగి ఆ కోరు అనుభవాలు అలా ఉంటే ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీ స్థితి అలా ఉందా, గొర్రెలు పడుకొని విశ్రమించే ఆ విశ్రమ స్థలముగా నేనే నిన్ను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. బాధ శ్రమ అనే ఈ అనుభవాలు కలిగిన ఆకోరు అనుభవాలని పశువులు పరుండే విశ్రమ స్థలం ఎలా అయితే ఉంటుందో, పశువులకి విశ్రమ స్థలం ఎలా ఉంటుంది, అవి కూడా అనుకుంటాయేమో, నా యొక్క యజమాని ఇవన్నీ గడ్డి పెట్టి ఎప్పుడు తీసుకెళ్ళిన అలా ఆ షెడ్లో వదిలిపెడితే ప్రశాంతంగా పడుకొని అవన్నీ నెమరు వేసుకుంటా హాయిగా ఎలా ఉంటాయి మీరు ఊహించుకోండి ఒకసారి. రోజు తినేదేలమ్మా, కొంచెం దీని మీద ధ్యాస పెట్టు. అర్థమైందా? ఎలా ఉంటుంది అప్పుడు పశువు ఎలా ఉంటుంది చెప్పండి? ఆహారాన్ని నెమరు వేసుకుంటా ఎలా ఉంటుంది ఆ సమయంలో? ఏమర్పణక్క అలా ఉన్నా, నేను కూడా దానిలోనూ ఉపవాసంలో ఉన్నాను, నేను అసలు మంటల మీద నుంచున్నా. అర్థమైందా? చెప్పు, నోటి తెరిచి చెప్పు. ఎలా ఉంటుంది పశువు? ఎలా ఉంటుంది ఆ సమయంలో? ఎంతో అంటే అక్కడికి ఎప్పుడు వెళ్ళి నీడ పొట్టును కూర్చొని ఆ గడ్డేస్తే అట్లాగా ఒక విశ్రమ స్థలముగా. అందరూ నిన్ను చూసి చెప్పాను కదా అర్థం అవ్వాలని, అసలు నీ పేరు వినాలన్నా, నీ పరిస్థితి అన్నా, నిన్ను ఒకప్పుడు అసలు రాసుకొని పూసుకొని తిరిగారు. ఇప్పుడు మన వాసన అంటే పడతల్లా. అలాంటి మన జీవితాలను అంట దేవుడు అంటున్నాడు, నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసించిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా దేవుడు నన్ను అలా చేస్తాడు, విశ్రమ స్థలముగా
నన్నే నా దేవుడు చేస్తాడని చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది నిన్ను నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. అంటే అసలు నిన్ను నమ్మను కూడా నమ్మట్లే. నీ జీవితాన్ని చూసిన వాళ్ళు అబ్బో అనుకుంటున్నారు, కానీ నిన్ను ఎలా చేస్తాడంటే అనేకులకి నిరీక్షణ ద్వారంగా. అంటే దేవుడు నిన్ను ఆ రీతిగా మార్చినప్పుడు చూస్తున్న వారికి ఒక నిరీక్షణ కలిగింది. అమ్మ బాబే, ఒకప్పుడు వీళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయి, వారి దేవుడిని వారు ఆశ్రయించారు. గతంలో వాళ్ళ అవిధేయతలను బట్టి అలా అయిపోతే మరలా వారి దేవుడు వాళ్ళని కనికరిస్తే వాళ్ళ జీవితాలు ఎంతగా మార్చబడి అంటే మనము కూడా వారి దేవుడిని కలిగి ఉందామని ఇదిగో నీ ద్వారములో నుండి వాళ్ళు రాబోతూ ఉన్నారు. హల్లెలూయా. రెండవది, నిన్ను విశ్రమ స్థలముగా నా దేవుడు చేస్తాడంట. అయితే అక్కడ నుండి తీసుకొని వచ్చి అని మనం చదివాం. ఎక్కడి నుండి? హోషేయ గ్రంథం 2వ అధ్యాయాన్ని ఎదురు పెట్టుకోండి, త్వరగా నేను చెప్తాను. 2వ అధ్యాయం 15-16 వాక్యాలు చదవండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15-16 వాక్యాలు చదవాలి. చదువు. అక్కడి నుండి తీసుకొని వచ్చి, చాలు ఆ మాటను మనం చూస్తే ముందుగా చూడండి, ఈ ఆకోరు అనుభవాలు ఎందుకు వచ్చినాయి? చేసిన పనిని బట్టి వచ్చినాయి. ఆకాను శపితమైన దాన్ని ఇంట్లో చేర్చుకున్నందువల్లే ఆకోరు అనుభవాలు వచ్చినాయి. అయితే ఎక్కడికి వెళ్ళాడు అతను? అంటే అలాంటి మనిషి ఎక్కడికి వెళ్ళిపోయిందంట? అరణ్యములో. ఎలాంటి అరణ్యం? మహా ఎండకు పక్కన అరణ్యం. అసలు మహా ఎండ కాలిన అరణ్యములో దిక్కు తోచని అనుభవాల మధ్యలో ఉంటే అక్కడి నుండి నేను తీసుకొని వస్తాను. సంఘం ఎక్కడికి వెళ్ళింది? అరణ్యములోనికి వెళ్ళింది, ఆ కోరు అనుభవాల్లోనికి వెళ్ళింది. అక్కడ నుండి నేను తీసుకొని వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అరణ్యములో సంఘము అంటే నువ్వే బాధపడుతూ ఉన్నావని దేవుడు చూసిన వాడే. ఒక మనిషి జీవితంలో అరణ్యపు అనుభవాలు ఎందుకు చోటు చేసుకున్నాయి? అరణ్యము అనుభవాలు అతనిలో ఎందుకు చొరబడిని? అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళాడు? అసలు అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళాడో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఇతన్ని అరణ్యంలోనికి తీసుకెళ్ళింది ఎవరు? అసలు అర్థమైందా? ఇతనంటే ఎవరు? మనమేనండి. ఎవరు తీసుకొని వెళ్ళాడంటే యెషయా ప్రవచన గ్రంథం 14:17 చదవండి. యెషయా గ్రంథం 14:17 వాక్యం. సాత్విక మైక్ పట్టుకో త్వరగా. అంటే మైక్లు మీరు చదివితే నేను చెప్పడానికి అవసరం లేకుండా ఉంటుంది. అందుకోసం చదవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఎదురు ముందు కూర్చొని ఉంటే వాళ్ళు చదువుతారు. అది లోకాన్ని ఏం చేశాడంటే ఈడు అడవిగా చేశాడు. చాలు, ఈడెవడంటే ఎవడో కాదు, ఆడెవడు? కర్రోడు. ఎవరాడు? సాతానుగాడు. అర్థమైందా? లోకాన్ని అడవిగా చేశాడు. అసలు ఈ అరణ్యాన్ని చేసినోడు ఎవడంటే ఆడే. హల్లెలూయా. ఆడికి అండి హల్లెలూయా. ఎందుకు జరిగింది ఇలా? ఎవరు ఇలాంటి అరణ్య పాలు నిన్ను చేశారు? ఈ రోజున యాకోరు అనుభవాలు ఎందుకు కలిగిన ఈ వ్యక్తి కంటే ఇగో చూడండి, సాతానుగాడు ఆ రోజున కష్టాల బారిన శోధనల బారిన ఒక వ్యక్తిని తీసుకెళ్ళాడంటే వాడు ఎవరంటే ఆదిలోనే మనం చూస్తాం, వాడి పడిపోయింది కాక ఏడబడ్డాడు, వచ్చి భూమి మీద పడిందాడు. భూమి అప్పుడు ఎలా ఉంది? చాలా ఆశీర్వాదంగా ఉంది. ఈ భూమిని నిరాకారంగా శూన్యంగా మార్చేశాడు. కనుక అలాగే ఈ రోజున వాడు మరి నశించిపోయింది కాక ఈ రోజున అనేకులను వాడు నశింప చేయడానికి కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు. వాడి మాటలకి వాడికి ఎవరైతే స్థానాన్ని ఇస్తారో వారు కూడా అదిగో వాడి చేతిలోనికి వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అంటే అరణ్యములోనికి తీసుకొని వెళ్తాడు. వాడు ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? వాడు అక్కడికి వాళ్ళని అరణ్యపు అనుభవాలు, అవే ఆకోరు అనుభవాలు. అయితే దేవుడి రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ అవిధేయతను బట్టి అలా జరిగినా దేవుడు అంటున్నాడు, ఆ అరణ్యములో నుంచి నేను నిన్ను తోడుకొని రాబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని నేను మరలా విడిపిస్తాను. అదిగో దేవుని ద్వారా మీరు విడిపించబడతారు. అంతేకాదు దేవుని ద్వారా మీరు నిరీక్షణ ద్వారంగా మార్చబడబోతున్నారు. అంతేకాదు విశ్రమించే స్థలముగా నా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చూద్దాం. కొలస్సీ 1వ అధ్యాయం 13వ వాక్యం.
ఏ ఏ ఏ అధికారం ఇది? అంధకార సంబంధమైన అధికారం. అంటే సాతాను గాడి పాలన అంతా కూడా ఎక్కడే ఉంటుంది? అరణ్యములో, అంధకారపు అనుభవాలు. అంతేకాకుండా రెఫరెన్స్ రాసుకోండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6-14 ఉంటుంది. ఈ పాలన చివరికి ఎలా దారి తీస్తుంది అంటే, ఈ రోజున కొద్ది రోజులుండే ఈ అంధకారం కాదు, శాశ్వతంగా అంధకారంలో ఆడి పాలన సాగబోతూ ఉంది. ఎందుకంటే వీడు 7 ఏళ్ల కాలం ఆ రోజున సంఘము ఎత్తబడుతుంది, విడవబడిన సంఘాన్ని తీసుకెళ్ళి అది అంధకారంలో ఆడి పాలన చేస్తుంది. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరల ప్రేమతో తాళిమితో భరించుకొని ఇదిగో నా మాటలు నీ యొద్దకు వస్తున్నాయి. వాడి చెరలో నుంచి నువ్వు విడిపించబడి సాతానుగాడి ఆలోచనని విడిచి ఆయన వైపుకు నువ్వు మళ్ళగలిగితే ఆయన అంటున్నాడు, అరణ్యములో నుండి కూడా నన్ను మరలా నిన్ను తోడుకొని వస్తాను. హల్లెలూయా. హోషేయ గ్రంథం 2లో మనం చదివాము, అక్కడి నుండి తీసుకొని వచ్చంట వాళ్ళకి ఏమిస్తాడంట? ద్రాక్ష చెట్లను ఇస్తా. ఏ చెట్లను ఇస్తాను? ద్రాక్ష చెట్లను ఇస్తా. అంటే ఒక వ్యక్తి విశ్రమ స్థలంగాను నిరీక్షణ ద్వారముగాను ఉండడానికి ముందు జరిగే కార్యాలు ఇవి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక వ్యక్తి నిరీక్షణ ద్వారంగాను విశ్రమ స్థలముగాను మారడానికి ముందు మొదటిది ఏంటి? అరణ్యములో నుంచి తీసుకొని వస్తాడు. రెండవది ఆ వ్యక్తికి ద్రాక్ష చెట్లను ఇవ్వడం అంటే ఏంటంటే, ఈ ద్రాక్ష చెట్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే జకరియా 8:12 అలాగే 11 వాక్యాల్లో మనం చూస్తే సమాధానానికి సాదృశ్యంగా కనబడుతుంది. దేనికి సాదృశ్యంగా కనబడుతుందో చెప్పండి? సమాధానానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఎవరికి సమాధానం? ఎవరితో సమాధానం? భార్యాభర్తల మధ్యలోనా? తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యలోనా? అవి కాదు. ఈ రోజున దేవునితో నువ్వు సమాధానంగా ఉన్నావా? నీ దేవునికి నీకు మధ్యలో ఎన్ని దినాలైంది రాకపోకలు జరిగి? ఎన్నాళ్ళైంది మీ మధ్యలో? ఒకవేళ నీవు ఆ రోజున ఇశ్రాయేలు చేసిన మేళ్లను మరిచినందున ప్రభువుకి దూరం అయ్యారు. అంతేకాకుండా దేవుడు కూడా వారికి విరోధిగా మార్చబడ్డారు. అయితే దేవుడు ఈ నెలలో అంటున్నాడు, నీకు నాకు మధ్యలో సమాధానాన్ని దయచేస్తాను నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే నీకు నాకు మధ్యలో ఇక గొడవలు ఉండవు. గొడవలు వద్దు మన ఇద్దరికి. ఎవరితో చెప్తున్నాడు? పక్కన ఉన్న వాళ్ళతోనా? ఎవరు చెప్తున్నారు? పాస్టర్ గారా? పాస్టర్ గారు చెప్తున్నారా? దేవుడు మనతో చెప్తున్నాడు, ఇక మీదట నీకు నాకు గొడవలు వద్దు. అంతేకాదు, ఒక్క మాటలో చెప్పాలంటే కేసులన్నీ కొట్టేశాను నేను. ఏం కొట్టేశాను? ఇది నెల రోజులకు రాసుకున్న వాక్యం, జాగ్రత్త. అర్థమైందా? కేసులు మొత్తం ఎత్తిపడేస్తున్నా. ఇక నుంచి మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చు. కేసుని వాపసు తీసుకుంటున్నా. కేసు పెట్టాను కానీ ఇక వాపసు తీసుకుంటున్నా. దేవుడు అంటున్న మాట మనతో. ఎందుకంటే సమాధానం లేక ఈ పరిస్థితులు నీకు నాకు కలిగి, నీకు వద్దు, తీసేసే గొడవలు వద్దు మన ఇద్దరికి. నేను నీకు ద్రాక్ష చెట్లను ఇస్తానంటే ద్రాక్ష చెట్లు వేసి మీ ఇంట్లో నాటుతాడేమో, పొద్దున్నే లేచి శూద్రుగాని అనుకున్నారు, లేనిపోయింది. ఆయి కాదు, సమాధానానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకుతో దేవుడితో కోట్లాట్లు ఉన్నాయండి. అదే ఆ మనిషి కోట్లాడినట్టు కోట్లాడుతూ ఉన్నాయో నాకు తెలీదు. దేవుడు అంటున్నాడు, ఇక కోట్లాట్లు వదిలి తీసేసే, మన ఇద్దరం బాగున్నాం, సమాధానంగా ఉందాం, గొడవలు వద్దు, ఇక నీతో నేను ప్రేమగా మాట్లాడతా, వద్దు నువ్వు గొడవలు వద్దు అని దేవుడే చెప్తుంటే ఇంక అంతకంటే మనకి ఇంకేం కావాలండి? కనుక ఈ యొక్క మధ్యాహ్నపు వేళ దేవుడు ఒక వ్యక్తి, అసలు ఇంతకీ దేవుని వాక్యం ఉంటుంది కదా యెషయాలో, రండి మన వివాదం తీర్చుకుందాం. ఏం వివాదం ఉందండి? దేవునికి మనకి మధ్యలో గొడవలు ఏంది? పాపమే మనకి దేవునికి మధ్యలో గొడవలు సృష్టించేది. ఆ పాపాన్ని విడిచిపెడదాం, దేవుని సన్నిధిలో దేవునితో మనం సమాధాన పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తాము 2వ అధ్యాయం 16లో, హోషేయ గ్రంథం 2:16లో చక్కటి మాటలు ఉంటాయి. అక్కడ ఏంటంటే అది అనే మాట ఉంటుంది. చదవండి 2:16లో త్వరగా తీసి చదవండి. గట్టి చదవక్క, చదువు. అది ఇచ్చట నుండి అబ్బాబ్బా ఏమంటున్నాడు? అది అంటే, అది అనే మాట ఎవరంటారండి మనల్ని? నేను పాస్టర్ గారిని అంటే స్త్రీని కాబట్టి చెప్పొచ్చు. అదే పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారు చెప్పేవాళ్ళు అనుకోండి. ఇంతకీ అది అని ఒక స్త్రీని ఎవరు అధికారికంగా అనగలరు? చెప్పండి గట్టిగా. షిమోనుడు అంటున్నాడు. అర్థమైందా? కానీ ఆ పదాన్ని ఇప్పుడు అంటుంటే ఎవరు సహించట్లా. నన్ను పట్టుకొని నువ్వు అది అంటావా అని అంటే అక్కడ హర్ట్ అవుతుంది. నేను ఎలా కనపడుతున్నా నీ కళ్ళకి అంటున్నారు, కానీ ఆ అధికారం ఎవరికి ఉండదంటే ఒక్క భర్తకు మాత్రమే అధికారం ఉండేది. దేవుడు అంటున్నాడు, అదిగొదిగో సంఘాన్ని చూసి
అది ఏమంట, అది ఇచ్చట నుండి అంటే ఇక అంటే ఒక గొప్ప అనుబంధం, గొప్ప అనుబంధం. ఇచ్చట నుండి నా మాట వింటుంది. చదువు అమ్మాట చదువు ఇంకా అమ్మా. అంటే ఇచ్చట నుండి నా మాట వింటుంది అంటే మనం చూసినట్లయితే 13-15 వాక్యాలు చదువు త్వరగా. 13-15 వాక్యాలు త్వరగా చదువు అమ్మా. అది నన్ను మర్చిపోయి అమ్మా నగలు పెట్టుకొని శృంగారించుకొని అమ్మ బాబోయ్ బయలుదేవతలకు ధూపం వేసి దాన్ని బట్టి సరిగ్గా చదువమ్మా. నీకు మైక్ ఇస్తే నువ్వు గట్టిగా చదవాలి, సరిగ్గా చదువు. ఎందుకేం జరిగిందంటే ఇచ్చట నుండి అది నా మాట వింటుంది అంటున్నాడు. అంటే ఎప్పటి నుండి వింటుందంటే అంతకుముందు ఏం జరిగింది వినలా. ఎందుకెళ్ళా? దేవుణ్ణి మరచంట అదేం చేసింది ప్రారంభపు రోజుల్లో. ప్రారంభంలో బాగానే ఉంది. అంటే ప్రారంభం ఎప్పుడు? ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు బాగానే ఉంది. అంటే బాల్యంలో బాగానే ఉంది. అక్కడ కొన్ని మాటలు ఉంటాయి, మరి చదవాల్సిన వాళ్ళు జ్ఞానంగా చదువుతూ ఉంటుంది. అక్కడ బాల్యంలో బాగానే ఉంది అంటే ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు బాగానే. అది అంటే ఎవరండి? ఇశ్రాయేలీలు వాళ్ళు. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. అర్థమైందా? అంటే రక్షణ పొందిన ప్రారంభంలో వాక్యం బాగానే విన్నాం, దేవుని మాటను మనం భయపడ్డాం. కానీ ఈ రోజున దేవుని మాట అంటే అంటున్నాడు కదా, నన్ను మరచి నగలు పెట్టుకొని శృంగారించి. అంటే దేవుని కాదని దేనినైనా మనం ఎక్కువగా ప్రేమిస్తే అది దేనితో సమానం? విగ్రహారాధనతో సమానం. కనుక ఈ విగ్రహారాధన కాదు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి ఇదిగో ఈ లోకములో ఉన్న వాటిని మనం ఆరాధించినప్పుడు, మనుషుల్ని ఆరాధించిన, నీకున్న వ్యసనాలను ఆరాధించిన, అవన్నిటిని బట్టి నేను నీకు విరోధిగా మార్చబడ్డాను. అయితే ఇది ఇప్పటి నుండి అది నా మాట వింటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ ఫిబ్రవరి నెలలోనూ మనం ఎలా ఉండాలి? ఆయన మాటను మనం వినబోతూ ఉన్నాం. హల్లెలూయా. కనుకనే నేను దానిని నిరీక్షణ ద్వారంగా చేస్తున్నా, విశ్రమ స్థలముగా నేను చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 21:38, లూకాసు వార్త 9వ అధ్యాయం 35వ వాక్యాలు మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం వినుటకు ప్రజలంతా అంట దేవుని సన్నిధికి చాలా పెందల కడని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఈ రోజున? అదే ఇందాక ఒకరిని పిలిచాను పిలవమని, ఆడు వెళ్ళినోడు వచ్చాడు రాలేదు తెలియదు, వాడు ఎక్కడున్నాడు తెలియదు. కొన్ని సంఘాలనే కంటే మన సంఘంలో కూడా కొంతమందికి అలాంటి అలవాటు ఉంది. కొద్ది మందికి ఎవరో ఒకరికో ఇద్దరికో మందిరానికే వస్తారు, కానీ సెల్ ఫోన్ తీసుకొని ఏ షట్ల కింద కూర్చొని సెల్ ఫోన్ నొక్కుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను. కొన్ని సంఘాలు అలాంటి మనుషులు కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే పెందల కడని వాళ్ళు వస్తున్నారంట దేవుని మాటలు వినేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులతో దేవుడు అంటే డైరెక్ట్గా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయారంట. దేవుడు గద్దిస్తుంటే దేవుడి స్వరం వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతుంది. సేవకుడు కూడా మధ్యలో లేడు, డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతుంటే ఇశ్రాయేలీయులు ఏమంటారు తెలుసా? అయ్యా మోషే, మేము ఆయన మాట మేము వినం, మా వల్ల కాదు, మాకు గుండెల్లో దడబడుతుంది, నువ్వేం చేస్తావంటే నువ్వు మాట్లాడు, ఆయన నీకేదైతే చెప్తాడు దేవుడు దాని దేశం మాకు చెప్పు అంటే. ఇప్పుడు మనుషులకి ఎవరు కావాలి? సేవకుడు మాటలు. నీకు కావాల్సింది దేవుని మాటలు. నీకు వద్దా? ఈ రోజున నిలబడి చెప్తున్న మనిషి మాటలు కాదు, దేవుని నీ జీవితంలో కార్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతో మాట్లాడాల్సింది ఎవరు? అందుకే దేవుడు రిప్లై ఇస్తాడు రోజు. ఏంటో తెలుసా? మీరు ఏలియాకి, మోషేకి ఏలియాకి పర్ణశాలలు కడతారంటున్నారు. వాళ్ళని ఎందుకు చూస్తున్నారు మీరు? అదిగో పై నుంచి ఒక స్వరం వస్తుంది, ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఇతని మాట మీరు వినండి. హల్లెలూయా. ఈ రోజున మనుషుల మాటలు కాదు, దేవుని మీరు చూడాలి, దేవుని మాటలు మీరు వినాలి. ఆ మాటలు వినుటకు నువ్వు ఇష్టపడితే నిన్ను నిరీక్షణ ద్వారంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు పశువులు పరుండు విశ్రమ స్థలం ఎలా అయితే ఉంటుందో నీ జీవితాన్ని దేవుడు అనేకులకు ఆ రీతిగా చేస్తాడు. హల్లెలూయా. అక్కడే మనం చూసాం మరొక మాట. ఇవన్నీ ఎప్పుడండి? నిరీక్షణ ద్వారంగా చేస్తాను, విశ్రమ స్థలంగా చేస్తానన్న దేవుడు ఎప్పుడు చేశాడు అంటే
అరణ్యములో నుంచి బయటికి తెచ్చాడు ముందు. ఆ తరువాత ద్రాక్ష తోటలు ఇచ్చాడు, సమాధానం. ఆ తరువాత అదిగో దేవుని మాట వినే అనుభవాలు. ఆ తర్వాత మరొకటి ఏంటంటే 2:16 ఉంటుంది, నన్ను బయలు అని అది నన్ను పిలవదంట. ఏమని పిలవదంట? చదవండి ఆ మాట. 2:16 ఉంటుంది చూడండి. ఇక నుండి అది నన్ను బయలు అని అని నన్ను పిలవక ఏమని పిలుస్తుందంట? నా పురుషుడవు అని పిలుతువు. హల్లెలూయా, హల్లెలూయా. బయలు అని నన్ను పిలవకూడదు అన్నాడు దేవుడు. బయలు అని ఫ్యాషన్ వద్దు నాకు. బయలు అంటే మీకు అర్థమైందంటే నీవు నా యజమానుడవు అని అంటూ ఫ్యాషన్ వద్దు నాకు, వద్దు. ఏమనాలంటే నీవు నా పురుషుడవు అంటే ఎలా చెప్పాలంటే, కొంతమంది కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయిపోయింది, కంగారు పడబాకండి. ఏంటంటే కొన్ని కుటుంబాలను మనం చూస్తే అవి ఇల్లు అనే కంటే ఆఫీస్ అనొచ్చు. ఏంటది? ఇల్లు లాగా ఉండాలి, ఆఫీస్ అమ్మా అది చేపల మార్కెట్ లాగా ఉండకూడదు. ఎట్టుండాలా? ఇల్లులా ఉండాలి, ఆఫీస్ లాగా ఉండాలి. మరి అదేందో కొంతమంది ఇళ్లల్లో భర్త ఏమో ఒక కలెక్టర్ లాగా, భార్య ఏమో కింద క్లర్క్ లాగా. అదేందో అర్థం కాదు. ఏమండి అంటే గడగడ 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 ఉనికిపోతూ ఉంటారు. ఏమో నాకు అర్థం కాదు. నేను ఆఫీస్ లాగా చేస్తారు ఏంది? ఇంటిని అర్థమే సాగుతుందో. పెన్ డ్రాప్ సైలెంట్ అంతే. ఇక ఏ మాత్రం కదలడానికి, ఉలకడానికి, పలగడం, పెద్దానికి గట్టి మాట్లాడుకోరు. ప్రతిదానికి ఏం తెలుసా, అంత మోగ సైకిలే. ఇంకంతే, మాటలు ఉండవండి. ఇక ఏంటంటే తిన్నావా, అన్నం తిన్నావా అనడానికి కూడా అనలేరు. కలెక్టర్ గారు ఉన్నారు అక్కడ. అందుకని తల్లి కానీ పిల్లలు కానీ వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటారు? మా ఏంది అంటే అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఏమన్నా నేను ఇప్పుడు? దోశ వేసావా, నువ్వు తిన్నావా, ఎప్పుడు తింటావు? అరే దేనికెందుకండి? నేను ఆఫీసా? ఏం చేస్తావు? పేల్చేస్తారు ఎవరన్నా. అలాగే ఇంటిని కొంతమంది అది ఆఫీస్లో చేస్తారు. దేవుడు అంటున్నాడు, ఈ బడాయి మనకు వచ్చు. నీవు నన్ను యజమానుడా అని పిలవాల్సిన అవసరం లేదు, నీవు నా పురుషుడు అని నువ్వు నన్ను పిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు నా భర్తవు అంటే మీకు అర్థం అవ్వాలంటే దేవుడు ఏంది, భర్త ఏంది, వంకర మాటలు పక్కన పెట్టండి. దేవుడు ఒకసారి చదవం. రోమాపత్రిక 9వ అధ్యాయం. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. ఆ మైక్ ఇస్తే బాగుంటుంది కదా కావ్య, వెనక్కి చదువు అయిపోయింది. మైక్ వచ్చేసరికి భయం వస్తుంది అనుకోండి. చదువు. చూసారా, ఎక్కడ హోషేయ, ఎక్కడ రోమపత్రిక. కాబట్టి తీయండి. అక్కడ మనం వింటున్న మాట ఏంటంటే, మరొక మాట, దేవుడు ఎవరైనా ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, పాపం శశాన్న ప్రార్థనకు వచ్చాడు, ఈ లోపల తల్లిగారు వెళ్ళిపోయారు, అన్నగారు కూడా వెళ్ళిపోయారు. కానీ అక్కకు లోపల బాధగా ఉంది. కానీ ఉంటే బాగుండేది. ఎవరైనా ఒక ఆవిడ, ఈయన మన భర్త అంటే ఎలా ఉంటుంది? అర్థమైందమ్మా? వాడికి ఏమైనా ఆత్మ వచ్చినట్టుంది, కొంచెం తీసుకెళ్ళి కాసేపు తీసుకెళ్ళిపో, అటు వెళ్ళిపో. పాస్టర్ గారు ఎప్పుడు అంటుంటే నాకు అంతగా సబ్జెక్ట్ రాదు అంటే ఏందో అనుకున్నా. ఆగిపోతే అందుకోదు తెలుసా. ఏనండి, మీకు ఇంకా అర్థం కాలేదా? ఎవరైనా ఒక ఆవిడ పరిచయం చేస్తుందండి, ఈయన మన భర్త అంటే ఎలా ఉంటుంది? అర్థం కాలేదా కిరణ్? నీకు వద్దులేదు, ఇటు మాట్లాడు. ఆ అమ్మాయికి అర్థమైంది, ఎందుకు అవుతుందో తెలియదు. రూతం తల్లికి అర్థం కాలేదు, అందుకని నీకు వస్తుంది. రూతం తల్లి
ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళావు, నారాయణ గారిని ఎవరికైనా ఆమెకు అర్థం కాలేదు, ఎందుకు ఈ పిల్లలు అవుతుందని చూస్తుంది. ఇప్పుడు ఏం చేసి చూద్దాం. ఎవరికైనా పరిచయం చేస్తున్నావు, ఈయన ఎవరమ్మా అంటే ఎవరైంది మన భర్త అంటారా, ఎట్లా ఏమంటారు మీరు? ఇప్పుడు రూతం తల్లి, నువ్వు చూడాలి మన భర్త అంటావా? అట్లాగే ఏరా దేవా, రేపు పెద్ద నాకు ఇప్పుడు కాదు, నువ్వే దొరికి మరి నాకు ఎవరు లేరు కదరా, పెద్ద నాకు ఎవరన్నా అడిగి ఎవర్రా అమ్మాయి అంటే ఎవరైంది రే మన భార్య అంటావా? ఏమంటావు దేవా, ఏమంటావు చెప్పురా? దేవుడు ఆమెను అంటాడు, మేమంతా కళ్ళతో చూస్తాం. చెప్పు, సర్లే మామూలుగా చెప్పు, ఏమంటారు? మన భార్య అంటావా? ఎట్లా ఏమంటావురా? వాడేం లేడు, ఆ పిల్ల ఉంటే మా ఆయన నన్ను అడిగేవాళ్ళుగా, ఆయన ఆ మనిషి ఏమో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడా ఇలా తేటన్నా? ఏం చెప్తున్నావు? ఎందుకు నువ్వేం చెప్తున్నావు? మన భర్త అంటున్నావు, ఏమంటున్నావు? నా భర్త కొట్టండి చప్పలు కూడా హల్లు చెప్పండి. ఏమా మీరే కొట్టండి చప్పలు కూడా హల్లు చెప్పండి. సరే అంటే మిమ్మల్ని అడగలేదన్నా? దిన ఏం చదువుతున్నావు సురేష్ అన్ని బంధువుల్లో మన భర్త అంటున్నావా? ఇప్పుడు దేవుని వాక్యం ఏంటో తెలుసా? నీవు నన్ను బయలు అని కాదు, నీవు నా పురుషుడు అని అధికారికంగా, అంటే దేవునికి సంఘానికి ఉన్న ఆ అనుబంధం ఉంది చూసారా, ఒక అధికారంతో కూడిన అనుభవం. ఇప్పటి వరకు నీవు ధైర్యంగా చెప్పగలవా? నీవు నాకు సంబంధించిన ఇదివయ్యా, నీవు నా స్వాస్థ్యమయ్యా, నేను ఒంటరిని కాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? అందుకు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాం. ఈరోజు నీకేదైనా శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, ఆ సమయంలో కొంతమందిని మనం చూస్తాం, నాకెవరున్నారు అని ఊరికొరికి చతికిలు పడుతున్నావే. ఎవరికి సంబంధించిన వ్యక్తివి నువ్వు? అదిగో దేవునికి సంబంధించిన వ్యక్తివి నువ్వు. హల్లెలూయా! నిన్ను భరించేవాడు, ఇదిగో సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడంటే, భర్త చచ్చిపోయిన వాళ్ళకి కాదు ఈ మాట చెప్పాల్సిందే. భర్త చనిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాక్యమేమో అనుకునేరు. మన అందరికీ స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, క్రీస్తులో ప్రతి వ్యక్తికి కూడా మనల్ని సృష్టించిన వాడు మనకి భర్త అయి ఉన్నాడు. భర్తకి ఎలాంటి అధికారం ఉంటుందో, ఎలాంటి బాధ్యత ఉంటుందో, ఎలాంటి భారం ఉంటుందో అవన్నీ కూడా యేసయ్యలో మనం వాటిని పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. భర్తకు పుట్టు రోషం బహురౌద్రం కలిగింది అన్నట్లుగా ఆయన నీ యొక్క అంజమ్మ ఇడిదిరిగమ్మా, ఇడిదిరిగి నాకు ఇల్లుదిరుగు, ఏమైంది అక్కడ ఇడిదిరుగు. ఇప్పుడు ఆ దేవుడు కనుక నీ భర్త అయి ఉన్నాడని నువ్వు గ్రహిస్తే నువ్వు ఎలా ఉంటావు? ఆయన నీకు ఏదైనా ఒక సమస్య వస్తే ఆయనకి ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కనుగొడ్డును ముట్టునని నీ పక్షాన రోషము పూని ఆయన కార్యాలు చేస్తాడు. నీకు దేవునికి మధ్య ఉన్న బంధం ఏందో నీకు తెలియాలి. చూడండి, నిరీక్షణ ద్వారముగా దేవుడు నిన్ను చేస్తానని, విశ్రమ స్థలంగా దేవుడు నిన్ను చేస్తానని చెప్పిన దేవుడు ముందుగా నేను అరణ్యములోనికి ఎందుకు వెళ్ళావో నువ్వు గమనించుకో. ఎందుకు వెళ్ళావు? శపితమైన వాటిని నువ్వు చేరదీసావు, సాతానుగాడి మాట విన్నావు, మొత్తానికి నిన్నాడు అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. దేవుడు అంటున్నాడు, అరణ్యములో నుంచి నిన్ను తీసుకొని వచ్చి ముందుగా ద్రాక్ష తోటలు నేను నీకు ఇస్తాను, నీకు నాకు మధ్యలో ఒక గొప్ప సమాధానం. ఆ తరువాత అప్పటి నుండి అదేమవుతుందంట, దేవుని మాటను వినే అనుభవం. అంతేకాకుండా ఇదిగో నీవు నా పురుషుడువు అని నీవు అంటుంటే ఆయన అంటాడు, నీవు నా ప్రాణ ప్రియురాలివి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఉన్నటువంటి నామమాత్రమైనటువంటి ప్రేమలు దేవుడి దగ్గర ఈ వారంలో ఒక దరిద్రపు రోజు ఒకటి ఉంది. దాని మీద కూడా వాక్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు. సరే ఏదేమైంది అది తీసి పక్కన పెట్టు. అదొక దినం, మళ్ళీ తద్దినం లాగా దానికి ఒక దినాన్ని కట్టి ఈ వారంలో పండగలు చేస్తూ ఉంటారు కొంతమంది మూర్ఖులు. ఏ రోజో తెలుసు కొంతమందికి, ఈ వారంలో రాబోతా ఉంది ప్రేమికుల రోజు అంట. ప్రేమికులు తద్దినం చేసుకునే రోజు నన్ను అడిగితే, దరిద్రపు ముచ్చట్లు, దరిద్రపు వ్యవహారాలు వాళ్ళకు. ఈ మధ్యకాలం ఒక పిచ్చిదాన్ని చూశానండి నేను, ఓ పిచ్చిదాన్ని చూశాను నెట్లో. ఆడవాళ్ళకి కూడా ప్రేమలు పడుతున్నాయి అంటే ఈ దరిద్రం ఏందో అర్థమైంది సావట్లా. ఆ మధ్య ఒక ఆమె అభిమానంతో ఏం చేసింది తెలుసా? యూట్యూబర్, దాని పనికి కండ ఇంత గోళ్ళు లేదు, దానికి పెట్టలాగా ఇంత కండలేదు దానికి అంత అభిమానం ఎందుకు అర్థమైంది సావాలి. ఏం చేసింది తెలుసా? ఎందుకు ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. బొమ్మ గీసింది, ఇది మన ఫోటో ఫ్రేమ్ ఇస్తారు కదరా,
ఆ ఫోటో ఫ్రేమ్ జిరాక్స్ లాగితే చెక్క మీద ఇస్తున్నారు కదా, వుడ్ మీద ఇస్తున్నారు కదా, వుడ్ ఫ్రేమ్ వస్తుంది కదా, ఆ టైప్లో ఆమె ఫోటోని పెట్టి ఇది మళ్ళా దయ్యమని రక్తంతో వేసిందంట. దేంతో వేసింది? ఆమె బ్లడ్ పెట్టి ఆ అభిమానాన్ని ఆమె చాటుకొని, ఆమె ఒక పెద్ద స్టార్ కాదు, ఒక సెలబ్రిటీ కాదు, ఆఫ్టర్ ఒక యూట్యూబరు. ఆమెకి ఏం చేసిద్ది? కానీ రక్తాన్ని చిందించి దానికి ఫోటో. వీళ్ళకే, ఈ మానవులకే ఇంత దరిద్రపు త్యాగాలుంటే దేవుణ్ణి నువ్వు నా యొక్క పురుషుడు అయ్యా, నేను నీ స్వాస్థ్యం అని ఆయనకు అప్పగించుకుంటే ఆయన అంటాడంట, నీవు నా ప్రాణ ప్రియురాలువే. ఆయన నీకోసం ఎన్ని త్యాగాలు చేస్తాడు? ఎంత త్యాగం! అది ఇస్తే ఎంత ఇచ్చింది రక్తం మనకు తెలియదు. ఆమె చెప్పింది, ఏమో నమ్మింది, ఏడుతుంది కూర్చోండి అంతే. కానీ చివరి ఆఖరి రక్తపు బొట్టు వరకు దేవుడు నీ కొరకు కార్చాడు. ఈ రోజున కాసేపట్లో బలలో నువ్వు చేయవేయబోతున్నావు. కాసేపు మందిరంలో 1 గంట ఎక్స్ట్రా అయితే కింద అల్లాడిపోతున్నావు, సతమతమైపోతున్నావు. ఆఖరి రక్తబొట్టు నీ కొరకు కారేంత వరకు ఆయన సిలువలో వేలాడి ఈ ఉన్నతమైన రక్షణ నీకు నాకు అనుగ్రహించాడు. అంతేకాదు, ఆఖరి రక్తబొట్టే నీ కోసం దారబోసిన ప్రభు, నీకు శ్రమలు కలుగుతూ ఉంటే, నీకు నిందలు కలుగుతూ ఉంటే, నిన్ను అనేకులు దూషిస్తూ, అదిగో ఆ కోరలో నువ్వు నిలబడి నేను చేసిన అవిధేయతలను క్షమించు ప్రభు అని ఒప్పుకొని విడిచిపెట్టి మొరపెడుతున్న నీతో అంటున్నాడు, నేను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. హల్లెలూయా! నిన్ను విశ్రమ స్థలముగా చేస్తాం. నీవు ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళని వీళ్ళని, ఆ స్థలాన్ని ఈ స్థలాన్ని, వారిని వీరిని అనుకుంటామండి. ఒక్కొక్కసారి మనకి ఎదురవుతున్న మనశ్శాంతి కరువు అవుతుంది. ఒక్కొక్కసారి డిప్రెషన్ వస్తుంది మనిషికి. ఆ సమయంలో ఎవరైనా అదిగో ఫలానా వ్యక్తి నాతో కాసేపు మాట్లాడితే బాగుండు. ఏంటంటే ఎవరైనా ఒక ఫలానా మనిషి, ఫలానా స్నేహితుడు, ఫలానా స్నేహితురాలు, లేదు కట్టుకున్న భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, కాసేపు మనతో మాట్లాడితే, కాసేపు వాళ్ళు మన పక్కన కూర్చుంటే చాలు అనుకునే ఒక్కొక్కసారి అలాంటి డిప్రెషన్ మనిషికి వస్తుంది. ఆ సమయంలో అదేందో అర్థమై సావదు. ఆ లాస్ట్ అంతా మనకి ఏది ఇచ్చినట్టు మనల్ని చూడటంతో లేసి వెళ్ళిపోతారండి. అదేందో అర్థమై సావదు. దేవుడు అంటున్నాడు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు, నీ దగ్గరికి వాళ్ళే వచ్చేటట్టుగా నిన్ను విశ్రమ స్థలంగా చేస్తా. హల్లెలూయా! నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నాతో కాసేపు మాట్లాడు. నువ్వు మాట్లాడితే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు నాతో మాట్లాడితే, అంటే ఈ రోజున మనిషితో మాట్లాడాలంటే డబ్బు ఉండాలి. అందుకే దెబ్బ పడినోడికి తెలిసింది. ఆ దెబ్బ తగిలినప్పుడు అనిపించింది, మనిషికి ఉండాల్సింది డబ్బే అనుకుంటాడు మనిషికి ఉండాల్సింది డబ్బు. అంతేకాదు, ఆరోగ్యం కరువైనా, మరొకటి కరువైన, ఆరోగ్యం కరువైంది అనుకోండి, డబ్బు అనుకుంటున్నారు కదా. మన ఒంటిలో ఆరోగ్యం కరువైందంటే మన వాళ్ళు ఎవ్వరు మనతో నిలబడరు. కట్టుకున్న భర్త కూడా అస్సలు నిన్ను కనీసం మనిషిలా కూడా చూడరు. భర్త అయినా, భార్య అయినా, పిల్లలే అయినా కోసం అంత అసలు నీకు ఎందుకు కలిగిందో కొంచెం వివేచించుకొని ఆ కోరిలో ఎదుట నువ్వు మోకరిల్లి, తప్పు నాదే, ఆ కాన్లాగా నేనే తప్పు చేశాను, లేకపోతే నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి అయ్యా అని అనాలి. కానీ ఏడేడు ఎక్కడున్నాడే నాకు ఇలాంటివి చేసేది అని దేవుణ్ణి వద్దు, నిలదీయవద్దు. కొంచెం తగ్గించుకో. నీలో ఉన్న శపితమైనది ఏంటో నీకు కనిపించింది, దాన్ని తీసేసుకో. దేవుడు అంటున్నాడు, ఇక నుంచి నువ్వు నా మాట వింటావు, అలా నేను చేస్తా. అంతేకాదు, నేను అది అని పిలుస్తా. అంటే అంత స్వతంత్రం అండి. ఎంత అధికారం ఉండాలి, ఎంతటి ఇది ఉండాలి. నువ్వు నా ప్రాణ ప్రియురాలిగా మార్చబడతావు. అదే చెప్తున్నా కదా, మనుషులకి ఎన్ని ఉంటేనే హక్కు నేర్చుకుంటారు, ఇంకా తర్వాత మనల్ని విడిచిపెట్టేస్తారు. కానీ వాళ్ళు ఎంతవరకు ప్రేమిస్తారో మనకు తెలియదు. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ప్రాణ ప్రియురాలి. అంటే ఈ మాట ఎవరు? ఆడవాళ్ళకి కాదు, అందరికీ సంబంధించింది. సంఘం ఆయన ప్రాణ ప్రియురాలిగా ఎంచుతూ ఉన్నాడు. కనుక మోకరిల్లు అందరూ ప్రార్థన చేసుకుని దయచేసి కొంచెం ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా ప్రభు సన్నిధిలో దేవుడు అంటున్నాడు, రండి మన వివాదాన్ని తీర్చుకుందాం. నీకు నాకు మధ్యలో ఉన్న వివాదాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసుకుందాం. రా, నీతో నాకు సమాధానం కావాలి. నీకు నాకు మధ్య లేక గొడవలు వద్దు, అవన్నీ తీసేసుకున్నా. నేను మర్చిపోతున్నా, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? ఇంకా నీవు నా యొక్క ప్రాణ ప్రియురాలువని. అరణ్యములో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, అరణ్యములో నుండి నేను మరలా తోడుకొని వస్తాను.
అరణ్యంలోకి ఎందుకు వెళ్ళావు? ఎవరు తీసుకెళ్లారు నిన్ను? సాతాను గాడు తీసుకెళ్ళాడు. చెప్పు, దేవుడితో చెప్పు, వాడికి నేను చోటిచ్చానయ్యా, అందుకే వాడు నన్ను ఎత్తుకెళ్ళాడయ్యా. అరణ్యంలో ఉన్నానయ్యా, నేను ఇప్పుడు అరణ్యములో నుంచి నేను నిన్ను తీసుకొని వస్తాను. నా మాట నువ్వు ప్రారంభంలో వినినట్లుగా మరలా నువ్వు నా మాట వినే విధంగా, అంతేకాదు ద్రాక్ష చెట్లు, సమాధానపు అనుభవాలు, అంతేకాదు నీవు నన్ను చూసి నీవు నా పురుషుడవి, నా భర్తవి అన్నంత స్వాతంత్రత నువ్వు నాకు సరెండర్ అయ్యే విధంగా, అంతేకాదు నేను నిన్ను చూసినప్పుడల్లా నీవు నా ప్రాణ ప్రియురాలు అన్నట్లుగా. ఇప్పటి వరకు ఏమనుకున్నాడు తెలుసా? చీ, అసలు నీవు నా జనమే కాదు అనుకున్నా దేవుడు. ఇప్పుడు అంటున్నాడు, నా జనులు కాని వారితో సర్వోన్నతుని కుమారులను అందరూ చెప్పుకునే విధంగా నేను చేస్తాను. చాలా చక్కటి వాగ్దానం అండి. నీవెంత దేవుడిని అడుగుతావు అంత దీవెనలు నీ మీదకి రాబోతున్నాయి. చాలా సవివరంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నిన్ను చూసి కాస్త నెమ్మదిగా ఉన్న వాళ్ళంతా వాళ్ళ నెమ్మది శాశ్వతం అనుకొని నీకెదురవుతున్న కష్టాలు చూసి నిన్ను చూసి పారిపోతున్నారేమో. నీ అలికిడి వింటే, నీ మాట వింటే, నీ రూపం చూస్తేనే దూరంగా వెళ్ళిపోతా ఉన్నారేమో. చిచిచి, ఈ మనిషి వస్తున్నాడా అని వెళ్ళిపోతున్నారేమో. కంగారు పడద్దు. నిన్నే వెతుక్కుంటా వచ్చే విధంగా, నీ నీడకొచ్చే విధంగా, పశువులు పరుండు విశ్రమ స్థలముగా నేను మరలా నీ కుటుంబాన్ని చేస్తా. ఈ రోజున ఒకప్పుడు మన ఇంటిలోకి ఎంత తిన్నారో, మన దగ్గర ఎంత ఆశించి మన మీద బ్రతికిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున మన ఇంటి వైపు రావడానికి కూడా ఇష్టపడలేదు కదా. మన కుటుంబాన్ని చూసి అందరూ చెదిరించుకుంటున్నారు కదా. నీ కుటుంబాన్ని చూసి దేవుడు అంటున్నాడు, పశువుల పరుండి విశ్రమ స్థలంగా నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తా. నీ జీవితాన్ని నేను అలా చేస్తా. నీ జీవితాన్ని అనేకులు చూసి కాసేపు నాతో కూర్చోవా, కాసేపు నాతో మాట్లాడవా, అంతేకాదు నీవే ఒక నిరీక్షణ ద్వారంగా మారాలి. నీ ద్వారంలో నుండి అనేకులు రావాలి దేవునిలోనికి. నీ ఇంటి వారు రావాలి, నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి ఇంకా అనేకులు. అదిగో ఆ ద్వారం నీవే అవ్వాలి. కనుక దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభు అద్భుత రీతిగా తన వాక్యపు వెలుగులో మనతో మాట్లాడి ఉండగా, యేసయ్య నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానము ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. శ్రమ కలిగినటువంటి ఆ లోయ అనుభవాలు ఒకవేళ నీలో ఉన్నట్లయితే వాటన్నింటి నుండి విడిపించి నిరీక్షణకు ఆధారమైనటువంటి యేసయ్య మన పక్షాన ఉండి నడిపించేటటువంటి ప్రభు అయి ఉన్నారు. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆశ్రయించినటువంటి వారందరి ఎడల ఒక నిరీక్షణ ద్వారాన్ని, మార్గాన్ని తెరవగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసయ్య. దేవా, నీ సన్నిధిలో ఉన్నటువంటి నా ఎడల నీ కృపను విస్తరింపచేయండి అంటూ ప్రార్థన చేద్దాం. నిరీక్షణ లేని ఇతరుల వలె ఒకవేళ ఆ లోయ అనుభవాల్లోనే ఉండి దుఃఖిస్తున్నావా? మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, నిరీక్షణ కలిగించేటటువంటి దేవుడు, నిరీక్షణకు ఆస్పదమైనటువంటి మన ప్రభు మనతో ఉన్నారు. యేసయ్య,
నీ సన్నిధిలో ఉన్నటువంటి నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకునండి అంటూ ప్రార్థన చేద్దాం. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసేటటువంటి మన దేవుడు మనతో ఉన్నారు. ఈ లోకములో నాకు అన్నీ ఉన్నాయి అని అనుకునేటటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనకు నిరీక్షణ ద్వారాన్ని ప్రభు మనకు తెరిచారు. ధనరాసులీల ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాసులేల ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానములతో. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానములతో. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంత సమృద్ధితో ఆనందించెదనీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో ఆనందధ్వనులతో. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకై దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా నిరీక్షణకు ఆధారమా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎదిగో తండ్రి నాయన, ఆ కోరు లోయ, శ్రమ కలిగినటువంటి ఆ లోయ కలిగినటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నాయి. వాటన్నింటిలో నుండి విడిపించి నిరీక్షణకు ఆధారము నేనే, నిరీక్షణకు ద్వారము నేనే అని ప్రభువా నీవు సెలవిచ్చారందుకొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, పరిస్థితులు అవి ఏవైనా సరే తండ్రి, నిరీక్షణకు ఆధారమైనటువంటి ప్రభువా నీ వైపు చూస్తూ మేము నడిచేటటువంటి విధంగా నీ కృప చూపించండి తండ్రి. గమ్యము లేనటువంటి ప్రయాణాలు మేమెన్నడూ చేసేటటువంటి వారంగా ఉండక, మా గురి గమ్యమైనటువంటి నీ వైపే చూస్తూ మా జీవితయానాన్ని, మా మనుగడను మేము కొనసాగించుకుంటూ తండ్రి నిరీక్షణతో దేవా మేము కొనసాగునట్లు కానీ కృపను విస్తరింప చేయండి. ప్రతి విషయంలో ప్రభువా నీ మీద ఆనుకుంటూ ఆధారపడుతూ నీ వైపు చూస్తూ తండ్రి నిన్ను ఆశ్రయించేటటువంటి విధంగా సిద్ధపరచండి. ఈ వాక్యపు వెలుగులో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ తండ్రి నీ సేవకురాలను ఇంకను అనేక ప్రాంతాల్లో దైవానికి మహిమకరంగా నడిపించి వాడుకోరమని ప్రార్థిస్తూ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలుగ చేయండి, కృప చూపించండి. విత్తిన వాక్కును బట్టి ఎందరైతే స్వపరిశీలన చేసుకొని నీ కృపలో ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నారో అందరి ఎడల నీ దక్షిణాస్తాన్ని చాపి నీ మహిమ కొరకు
ఆధ్యాత్మిక అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కృమ్మరించి వర్ధిల్ల చేయమని, మాకుందున్న సమయాన్ని దీవించమని నజరేయుడైన యేసయ్య సర్వశక్తిగల నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ బలలో చేయి వేసేటటువంటి వారంతా కూడా వరుస క్రమంలో కూర్చోండి.